ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వీటీవీకి స్వాగతం. మనం సినిమాల్లో మాత్రమే ఎక్కువగా వింటుంటాం నీతి నిజాయితీలకు మారుపేరు మన పోలీస్ అని. నిజ జీవితంలో కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో ఒకరు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు. కేడీలకు బేడీలు వేసి న్యాయానికి జోడీగా ఉన్న జేడి లక్ష్మీనారాయణ ఒక ఐపీఎస్ అధికారిగా, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్గా మరియు రాజకీయ నాయకుడిగా దేశంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన వివిధ అంశాలపై స్పష్టంగా, నిజాయితీగా, ప్రేరణ కలిగించేలా మాట్లాడడం వారి నైజం. చాలామంది యువతకు ఆదర్శప్రాయులు, మార్గదర్శి అయిన జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు మన వీటీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి సమకాలీన అంశాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మాధవ్ గారు, బాగున్నారా? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అమ్మా. మీ ఇన్స్పిరేషన్స్తో చాలామంది యూత్ అంతా కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు సార్. ఏదైనా మూడ్ ఆఫ్లో ఉన్నా కానీ, ఏదైనా అంటే సొల్యూషన్స్ సార్, ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియదు చాలామందికి. అలాంటప్పుడు ఒక్కసారి మీ రీల్స్లో కానీ అలాగే షార్ట్స్లో కానీ మేము చూస్తూ ఉంటాం. జనరల్గా చాలా యూత్, ఈ జనరేషన్ యూత్ అంతా మిమ్మల్ని ఫాలో అవుతుంది. అంటే గతం అంటే మాకు తెలియదు, ఈవెన్ నాతో సహా మా ఇంట్లో కూడా చాలామంది మీకు ఫ్యాన్స్ సార్. ఇది మాకు మా గురువుగారు కలాం గారి ఆదేశం అమ్మా. కలాం గారి ఆదేశం. ఎందుకంటే భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే అది యువతరంతోనే సాధ్యం. కాబట్టి యువతరం ఎప్పుడైతే మంచి శక్తివంతంగా ఉంటారో ఆ దేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి యువతరానికి వారి సందర్భాల్లో వచ్చే వాళ్ళ డైలమాస్ కానీ, సమస్యలు కానీ, వీటికి మనం ఒక చిన్న పరిష్కారం అవ్వగలిగితే కూడా అది చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ అని వారు అనేవారు. సో ఆ దృష్టిలో కాలేజెస్, స్కూల్స్కి వెళ్తుంటాను, మాట్లాడుతుంటాను. సో అదే ఇన్స్పిరేషన్స్తో మీరు పోలీస్ ఉద్యోగాన్ని ఎంచుకోవడం జరిగిందా సార్? అంటే నేను యాక్చువల్గా పోలీసు అవ్వాలని, నాకు యాక్చువల్గా ప్రొఫెసర్ అవ్వాలని ఇష్టం. ప్రొఫెసర్ అబ్దుల్ కలాం నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్లో, కాలేజీలో ఉన్నప్పుడు కూడా నేను పాఠాలు చెప్పేవాడిని మా క్లాస్మేట్స్కి, వారికి. తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు సమ్మర్ వెకేషన్లో వచ్చినప్పుడు మా ఊర్లో కోచింగ్ కూడా ఇచ్చేవాడిని ఇంజనీరింగ్కి, దీనికి. సో ఆ విధంగా నేను నా సంపాదన నేను ఆ విధంగా చిన్నప్పటి నుంచే మొదలుపెట్టాను. సో దాంతో నేను త్వరగా టీచర్ అవ్వాలని చెప్పేసి నా ఉద్యోగం. కాబట్టి బీటెక్ అయిన తర్వాత కూడా నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ అసిస్టెంట్గా పనిచేశాను ఒక 6 నెలలు. ఆ తర్వాత ఎంటెక్ ఐఐటీలో చేసి తర్వాత ఇమీడియట్గా పిహెచ్డీకి కూడా నేను రిజిస్టర్ చేసుకున్నాను. అంటే త్వరగా చేసేసి మనం అసిస్టెంట్ ప్రొఫెసర్, యంగెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలన్నది నా కోరిక. సో దాంతో సడన్గా ఈ సివిల్ సర్వీసెస్ గురించి మధ్యలో పరిచయం కావడం, సివిల్ సర్వీసెస్ పరీక్ష రావడం, పాస్ అవ్వడం, దాంతో టీచింగ్ నుంచి ఇటు వచ్చేసాను. కానీ వీలైతే ఎప్పుడు కూడా నాలో ఆ టీచర్ అలాగే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆ టీచర్ బయటపడుతూ ఉంటాడు. నెక్స్ట్ అంటే అది కూడా ఒక లక్కే సార్. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైతే మీ పాఠాలు వినబోతున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకోవచ్చు. ఆ అదృష్టాన్ని చాలా మంది కోల్పోయి ఉంటారు, మాలాంటి వాళ్ళు కూడా. కాబట్టి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళడానికి అది కూడా ఒక ప్రధానమైన కారణం. ఎందుకంటే ఆ టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది అటువైపు వెళ్ళలేకపోయామన్న లోటు ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా తీర్చుకునే అవకాశం కలాం గారు కల్పించారు మాకు. సూపర్ సార్. ఎందుకంటే ఆయన అందరికీ ఆదర్శం. ఇప్పుడు ఆయన ఉన్నన్ని రోజులు ఆయనను ఆదర్శంగా మీలాంటి వాళ్ళు తీసుకున్నారు. ఆయన రాష్ట్రపతిగా ఆయన అయిపోయిన తర్వాత కూడా ఆయన గిండి కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. చివరిగా కూడా ఇంఫాల్లో, షిలాంగ్లో ఆయన ఐఐఎం షిలాంగ్లో మాట్లాడుతూ ప్రజల ముందు ఆయన స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఆయన ప్రాణాలు వదిలేశారు. అంటే ఆ మహానుభావుని గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పుడు ఆయన స్టూడెంట్స్తోనే ఉండేవారు ఆయన. సరే, అయితే ఈ సిబిఐలో చాలా వరకు కూడా అంటే నీతి నిజాయితీగా పనిచేస్తారు అనేది ఇప్పటివరకు ఎవరిని చూడలేదు సార్. మాకందరికీ మా చిన్నప్పటి నుండి కూడా మిమ్మల్ని, మీ పేరు మాత్రమే వినిపిస్తుంది. అలాంటిది అందులో మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటి సార్? ఎందుకంటే సిబిఐలో చాలామంది చాలా చక్కగా పనిచేస్తుంటారు. ఎందుకంటే కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే హై ప్రొఫైల్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అప్పుడు సిబిఐ వాళ్ళు ప్రజలతో పరిచయం అవుతారు. లేకుంటే సిబిఐ అనేక సంవత్సరాల నుంచి దాని పని చేసుకుంటూనే వెళ్తుంది. ముఖ్యంగా ఈ కరప్షన్ని, లంచగొండితనాన్ని, అవినీతిని ఆపడానికి పుట్టిన సంస్థ ఇది. కాబట్టి ఆ కేసులన్నీ కూడా మనకి యాంటీ కరప్షన్ కేసెస్ ఎక్కువగా ఉంటాయి అందులో. సో ఆ విధంగా అనేక మంది చేసిన సేవలు, కృషి వల్లనే ఈ ఆర్గనైజేషన్ ఇంకా కూడా ప్రజల్లో ఏదైనా ఇది సిబిఐకి ఇవ్వండి అంటుంటారు. ఏదైనా ప్రజల్లో ఒక అనుమానం కానీ ఏమైనా వస్తే వెంటనే ఈ కేసు సిబిఐకి ఇవ్వండి అంట. అంటే ఇంకా ఆ సంస్థ మీద ఒక అభిప్రాయం ఉంది, ఇక్కడికి వెళితే కేసు సక్రమంగా ఇన్వెస్టిగేట్ అవుతుందన్న ప్రజల్లో విశ్వాసం కూడా ఉంది. కాబట్టి అటువంటి వ్యవస్థలో పనిచేయడం కూడా అదొక అదృష్టం. ఆ తర్వాత ఏంటంటే ప్రొఫెషనల్గా మనం చూసుకుంటే ఇటువంటి ఆర్గనైజేషన్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ అన్నది సిబిఐ నుంచి నేర్చుకునే గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ సిబిఐలో డిఐజీ గాను తర్వాత జాయింట్ డైరెక్టర్ గాను పనిచేస్తున్నప్పుడు కూడా అనేక కేసులు ఇన్వెస్టిగేషన్లో మార్గదర్శనం చేసే అవకాశం దొరికింది. దానివల్ల ఒక పోలీసుగా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో చాలా అంశాలు. ఎందుకంటే మీరు నార్మల్ పోలీస్ తీసుకుంటే ఏమవుతుందంటే మోస్ట్లీ లా అండ్ ఆర్డర్, ఈ గొడవలు, కన్నా అసలు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం అయితే తర్వాత ఇన్ని సంవత్సరాలు కేసులు పట్టడము, ఇవన్నీ కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఈ విషయాలు సిబిఐ చూడదు. సిబిఐ కేవలం ఇన్వెస్టిగేషన్తోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి నేర్చుకునడానికి చాలా అవకాశం దొరికింది. అది కూడా నేను ఇక్కడ ఉన్నప్పుడు చాలా హై ప్రొఫైల్ కేసులు కోర్టులు మాకు ఇచ్చాయి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. దానివల్ల ఇంకా బాధ్యత పెరిగింది. ఎప్పుడైతే హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి కేసులు వస్తాయో మనం వాళ్ళకి స్టేటస్ రిపోర్ట్స్ పెట్టాలి. అటువంటి కేసుల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద లాయర్స్ని తీసుకొస్తారు కోర్టులలో ఆర్గ్యూ చేయడానికి. కాబట్టి మనం కూడా దానికి సమాయత్తం అవ్వాలి, మనం కూడా దానికి ప్రిపేర్ అవ్వాలి, దాంతో లా పుస్తకాలు చదవాలి. ఇవన్నీ కూడా ఒక మంచి అవకాశం నాకు అయితే ఒక ప్రొఫెషనల్గా వెళ్ళడానికి మంచి ఉపయోగపడింది సిబిఐ. సో సిబిఐ అంటే నాట్ ఓన్లీ సిబిఐ అంటే అందులో లాయర్ టెక్నికల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకున్నప్పుడే కేసుని మనం సీరియస్గా దానిపైన, ఎందుకంటేనమ్మా అల్టిమేట్గా మనం ఇన్వెస్టిగేషన్ ఎంత చేసినా కూడా ఫైనల్గా దాన్ని వెళ్ళి జడ్జి గారి ముందు మాట్లాడాలి, ప్రజెంట్ చేయాలి. అంటే కుక్ ఎంత గొప్పగా ఉన్నా కూడా రెస్టారెంట్లో మీకు వచ్చి ప్రజెంట్ చేసేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఒకవైపు మంచి కుక్ ఉండాలి, ఆ తర్వాత ప్రజెంట్ చేసేవాళ్ళు కూడా బాగుండాలి. అప్పుడే ఏమవుతుందంటే జడ్జి గారికి అది నచ్చుతుంది. సో ఈ ఇద్దరి భూమిక చాలా ముఖ్యమైనది అనమాట. సో ఈ ప్రాసెస్లో మేము చేసిన విషయాలన్నీ కూడా మేము మా స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ మా అడ్వకేట్లకు కానీ చెప్పేవాళ్ళం. కాబట్టి వాళ్ళు కూడా అందులో వాళ్ళకున్న లీగల్ నాలెడ్జ్ని మాకున్న ఇన్వెస్టిగేటివ్ నాలెడ్జ్ని ఈ రెండింటిని కలిపి ప్రజెంటేషన్ వాళ్ళు చక్కగా చేసేవాళ్ళు. సార్ ఇప్పుడు మీ కెరియర్లో చాలా కేసెస్ చూస్తుంటారు కదా, ఏ కేసు అయినా మీకు మనస్సాక్షిని కలిచివేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏంటంటే ప్రతి కేసు కూడా కలిసివేసింది. ఎందుకు ఇలా ప్రజలు బిహేవ్ చేస్తున్నారు అన్నది నాకు అనిపిస్తుంటుంది. అక్కడ ఈవెన్ నార్మల్ పోలీసింగ్ కేసులు వచ్చినా కూడా సమాజం ఎందుకు ఇలా వెళ్ళిపోతుంది, అవినీతి ఎందుకు జరుగుతుంది, ఈ విధంగా డబ్బులు సంపాదించాలన్న కోరిక ఎందుకు ఈ విధంగా అక్కడ వామ మార్గాల్లో అందరూ సక్రమ మార్గాల్లో సంపాదిస్తే బాగుంటుంది కదా. సో ఇలా ఎవరినో మోసం చేసి వాళ్ళ స్వలాభం కోసం ఇవన్నీ చేయడం అంటే మన వాళ్ళు ఒక వేరే మార్గంలో వెళుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే సమాజంలో ఈ విధమైన శక్తులు, తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత పెరిగిపోయింది. సమాజంలో ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు. దాంతో ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైనా డబ్బు సంపాదించాలి, అది కరెక్ట్ మార్గమో రాంగో ఏదైనా కానీ డబ్బు ఉంటే చాలు అన్న ధోరణిలో. అందుకని ఈ మధ్య చూస్తే ఇంతకుముందు మర్డర్లు ఇట్లాంటివి ఎక్కువ జరిగేవి, కానీ ఈ మధ్య చూస్తే మొత్తం అన్ని కూడా ఎకనామిక్ అఫెన్సెస్, అన్ని ఆర్థిక నేరాలు, లవ్ అఫైర్స్ అంటే అక్రమ సంబంధాలతో కూడుకున్నవి కూడా అలాంటివి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ ఒకటి కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య. డిజిటల్ అరెస్ట్ అని వీటితో కోట్ల కొద్ది రూపాయలు వాళ్ళ అకౌంట్ నుంచి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మొత్తం క్రైమ్ అన్నది ఎకనామిక్ అఫెన్సెస్ అంటే ఆర్థిక నేరాల దిశగా ముందుకు వెళుతోంది. సార్ మరి ఈ అవినీతిని తగ్గించడానికి మీరేమైనా ఒక 2-3 మార్గాలు ఏమైనా ఎంచుకున్నారా? అంటే ఇలా చేస్తే బాగుంటుంది, సమాజానికి ఇలా చేయడం వల్ల నేరాలు కొంచెమైనా తగ్గే అవకాశం ఉంటుంది అనే వాటిలో ఒక 3 కీలకమైన పాయింట్స్. సాధారణంగా ఏంటంటే నేర ప్రవృత్తిని తగ్గించడం మొదటి ఇంపార్టెంట్. అంటే ఒక నేరస్తుడు ఎవరు కూడా పుట్టిన వారంతా కూడా పుట్టగానే నేరస్తులుగా పుట్టరు. ఆ తర్వాత వాళ్ళు సమాజంలో వాళ్ళకు వచ్చే అనుభవాలు, వాళ్ళకు చుట్టూ చూసే విషయాలను బట్టి వాళ్ళలో ఆ విధమైన ప్రవృత్తి డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రవృత్తి డెవలప్ చేయకుండా మన విద్యా విధానంలో ఏదైనా మార్పులు తీసుకురావడం అన్నది మొదట చూసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ తర్వాత ఏంటంటే డబ్బు ప్రాధాన్యత కూడా పెరిగిపోయింది. కాబట్టి సమాజంలో ఆ విధంగా ప్రబోధనల ద్వారా డబ్బు ప్రధానం కాదు, మన యొక్క సమాజం యొక్క సంక్షేమం అన్నది ప్రధానం అన్న విషయాలు మనం తీసుకెళ్లాల్సిన అవసరం. ఆ తర్వాత నేరాలు చేసిన వాళ్ళకు వెంటనే శిక్షలు కనుక విధించగలిగితే అది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా నేరం చేశారు, 1 సంవత్సరంలోనే వాళ్ళకి శిక్ష పడింది అనుకుందాం, వెంటనే సమాజం మీద ప్రభావం ఉంటుంది. అరే ఇలా చేస్తే ఇలా శిక్ష పడుతుంది, చేయకూడదు అని ఒక డిటరెంట్. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే కేసులు సంవత్సరాలు అలాగే పెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి ప్రజలకు కూడా అతను చేశాడు ఏమైంది అన్న ఈ విధమైన జస్టిఫికేషన్ చేసి మనం చేస్తే ఏమవ్వదు అన్న ఆ విధమైన ధోరణి. కాబట్టి కేసులు త్వరగా పరిష్కరించబడి కేసులు త్వరగా న్యాయస్థానం నుంచి అది శిక్షల దిశగా వెళితే అది కూడా ఇది ఒక సమాజానికి ఒక గుణపాఠంలాగా ఉంటుంది.
కాబట్టి విద్యా విధానము, తర్వాత డబ్బు ప్రభావము, ఆ తర్వాత కేసులు త్వరగా పరిష్కారం, ఇవన్నీ అవ్వగలిగితే మీరు అన్నట్టు దీన్ని మనం తగ్గించవచ్చు అనమాట. సార్ ముందుగా మీరు చెప్పినట్లుగా విద్యా సంస్థల నుండి తర్వాత అంటే మెయిన్ తల్లిదండ్రుల దగ్గర కూడా అంటే పిల్లలు ఎటు వెళ్తున్నారు, యువత ఏ మార్గంలో వెళ్తున్నారు అనేది కీలక పాత్ర వహించేది స్కూల్లో టీచర్స్. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇప్పుడు విద్య కూడా ఏమైందంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. అవును సార్. కొత్త ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, కార్పొరేట్స్ ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే విద్యలో ఇంతకు ముందున్న అనుభవం ఏదైతే ఉందో, విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఉన్న ఆ సత్సంబంధాలు ఇవన్నీ కూడా అదొక వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి. మేము ఫీజులు ఇస్తున్నాం, మీరు చెప్పాలి, ఆ విధమైన ధోరణి వచ్చేసింది అనమాట. ఈ కమర్షియల్ ఎలిమెంట్ అన్నది రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద ప్రభావం తగ్గిపోయి ఇప్పుడు మార్కులు ఎన్ని వస్తున్నాయి, ర్యాంకులు ఎన్ని వస్తున్నాయి, సీట్ వచ్చిందా లేదా, ఈ విధంగా విద్యా విధానం వెళుతున్న తర్వాత తప్ప ఒక సంపూర్ణమైన వ్యక్తిమత్వం సమాజానికి వెళుతుందా లేదా కాలేజ్ స్కూల్ నుంచి అన్నది దానికి మూల్యాంకనం ఎక్కడ లేదు. సో అది కూడా మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్న సిబిఐ జాబ్లో సార్ అంటే అక్కడ మీకు స్వతంత్రం ఇస్తారా, లేదు అని అంటే హయ్యర్ అఫీషియల్స్ నుంచి వచ్చే ఆర్డర్స్ ప్రకారమే మీరు వెళ్తారా? ఏమవుతుందంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. అంటే చుట్టూ ఉన్న సమాజము, తర్వాత రాజకీయ వ్యవస్థలు, మన మీద ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా మన మీద ప్రభావం చేయడానికి చూస్తుంటారు. కానీ మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం అన్న దాని మీద వాళ్ళ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మనం మీరు చెబితే చేస్తాను అన్న ధోరణిలో మనం ఉంటే వాళ్ళు అన్నీ చెప్పడం మొదలు పెడతారు. మీరు చెప్పింది కేవలం చట్ట ప్రకారం కరెక్ట్గా ఉందంటేనే నేను చేస్తాను అంటే వాళ్ళు చట్ట ప్రకారంగానే చెబుతారు. సో అది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఇండివిజువల్ ఆఫీసరు చట్ట ప్రకారం చేయాలి అన్న నిర్ణయం తీసుకున్న రోజున ఎవరు మనల్ని ప్రభావితం చేయలేరు. లేకుంటే మనం చేయాలి, లేకుంటే వాళ్లకు మేము లొంగిపోతాం అన్న ధోరణి మనలో ప్రదర్శిస్తే ప్రతి ఒక్కరూ మనకు ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యవస్థను కాకుండా మన గురించి మనం ఆలోచించాలన్నది కనుక మనం చేయగలిగితే వ్యవస్థలో మార్పు వస్తుంది. సార్ అంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వాల్లో కానీ ప్రజల్లో కానీ నిజాయితీ ఉందనుకుంటున్నారా? ఉంది, నిజాయితీ అయితే ఉంది. అంతే, నిజాయితీ ఎవరిలోనూ లేకుంటే సమాజం ఎప్పటికో ఇది అరాచకం అయిపోయేది. ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ వ్యవస్థలు నడుస్తున్నాయి. వీటి సంఖ్యను మనం పెంచాలి, వీటి సంఖ్యను పెంచగలగాలి. ఎందుకంటే సమాజం ఎప్పుడు చూసుకున్నా కూడా నిజాయితీ పరులు ఉంటారు, టోటల్గా అవినీతి పరులు ఉంటారు, మధ్యలో ఉంటారు కొంతమంది. వాళ్ళని ఎటువైపుకి తీసుకెళ్తున్నామన్న దాని మీద సమాజం ముందుకెళ్తారు. వాళ్ళతోనే డేంజర్ కదా సార్, ఇటు వెళ్తారా అటు వెళ్తారా. మరి వీళ్ళు పాజిటివ్ సైడ్కి వెళ్ళేటట్టుగా మనం చూడాలి. అది మనం అందుకనే తప్పు చేస్తే మీకు వెంటనే శిక్ష పడుతుంది అన్న ఒక భరోసా ఉంటే, అంటే ఆ విధమైన భయం ఉంటే వాళ్ళకు ఉంటుంది. లేకుంటే మీరు సరళ మార్గంలో పని చేస్తున్నా కూడా మీకు ఎటువంటి హాని జరగదు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. లేకుంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇలా చేస్తే మనకు రేపు ప్రమోషన్ రాదేమో, రేపు మనకు పోస్టింగులు రావేమో, ఈ భయంతో చేసేద్దాం చూసుకుందామంటే దానివల్లే చాలామంది ఇప్పుడు అధికారులు కూడా ఈ విధంగా ప్రాసిక్యూషన్ ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. సో ఆ విధంగా ఆ నెక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేయాలంటే సక్రమంగా పనిచేస్తున్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే పరిస్థితిని మనం తీసుకురావాలి. ఆ విధంగా వాళ్లకు భరోసా కల్పించాలి, భద్రత కూడా కల్పించాలి. లేకుంటే ఏమవుతుందంటే అందరూ కూడా మనకెందుకులే అన్న ధోరణిలో వెళ్ళిపోవడం వల్ల దానివల్ల మన ప్రభుత్వం కానీ సమాజం యొక్క ముందు వెళ్ళే మార్గం ఏదైతే ఉంటుందో అది సుగమంగా ఉండదు. సో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది మనకి. సార్ ఇప్పుడు మీరు ఇంకా 7 సంవత్సరాల మీ ఉద్యోగ కాల పరిమితి ఉన్నా కానీ దానికి రిజైన్ చేసి రావడము, దాని తర్వాత రాజకీయాల్లోకి రావడానికి బలమైన కారణం ఏంటి? నేను ముందైతే రాజకీయాల్లో రావాలనుకోలేదు. నేనైతే అక్కడ ఉద్యోగం 7 సంవత్సరాల ముందే నేను రిజైన్ చేశాను. దానికి ఒక ప్రధానంగా నేను రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేద్దామని చెప్పేసి నేను అప్లై చేసుకుంటే వాళ్ళు మీరు పోలీసులో ఉన్నారు కాబట్టి మీరు చేయలేదన్నారు. కాబట్టి నాకు ఇష్టమైన విషయం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి. సో అది చేయడానికి ఇది నా యూనిఫామ్ అడ్డుపడుతుందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం నాకు ఇవ్వనందుకు నిరసనగా నేను రిజైన్ చేసి వచ్చిన తర్వాత గ్రామాల్లో తిరిగాను 8 నెలలు. తిరిగిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే అది రాజకీయాల ద్వారా సాధ్యమవుతుంది అన్న ధోరణిలో రాజకీయాల్లో ప్రవేశిద్దామని ఆ విధంగా రాజకీయ ప్రవేశం చేయడం. జనసేనలో జాయిన్ అయ్యాను. మొదట వెళ్ళి అక్కడ విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేశాను, ఎంపీగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నేను జనసేన నుండి వచ్చేసి ఈసారి ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ అని మా సొంత పార్టీని పెట్టి ముందుకు వెళ్ళాము. సార్ ఎందుకు సార్ జనసేన నుండి బయటికి వచ్చారు? ముఖ్యంగా ఏంటంటే 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత పార్టీ అధ్యక్షులు వారు మళ్ళీ సినిమాల వైపు వెళతాను అన్న ఒక ప్రకటన చూశాను నేను.
అంతేనా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది సార్? ఆయన మనస్తత్వం నేను ఎలాంటిది? ఉన్న రోజులు చాలా తక్కువ. మ్మ్. నేను కలిశాను వారిని. క్యాంపెయినింగ్‌లో కలిసి క్యాంపెయిన్ చేశాము. నేను విశాఖపట్నంలో పార్లమెంటు సభ్యుడిగా నేను పోటీ చేస్తే, వారు గాజువాక నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. మ్మ్. కాబట్టి ఆ పరిధి నా పార్లమెంటు పరిధిలోనే ఉంది కాబట్టి క్యాంపెయినింగ్‌కి వారు వచ్చారు 2 సార్లు. మ్మ్. వారితో పాటు నేను కూడా పాల్గొన్నాను. తర్వాత ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఒకసారి చర్చించాం. మ్మ్. ఈ విధంగా ఉంది. సో, ఆ విధంగా ఒక 2, 3 సార్లు కలిశాను వారిని. మ్మ్. కలిసిన తర్వాత ఈ విధంగా వారి నిర్ణయం తీసుకోవడం వల్ల మరి ఏమవుతుందో అన్న ఒక ధోరణిలో నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా అనిపించిందా సార్, జనసేన పార్టీలోనే ఉండుంటే ఒక ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి కానీ వచ్చేది అని ఏ రోజైనా? అంటే ఏమవుతుందంటే ఫైనల్గా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వడానికి పెద్ద విషయం కాదు, కానీ మ్మ్. మనం బేసిక్గా వీటిని మన ఆలోచనలను ఎలా తీసుకువెళ్ళగలము అన్నది ప్రధానమైన కోరిక. ఆ సమయంలో వారు ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల ఏదన్నా ఇదవుతుందేమో, పార్టీ ముందుకు వెళుతుందో లేదు, ఎందుకంటే మనం ఉద్యోగం వదిలేసి వచ్చాము మ్మ్. కాబట్టి దీంతో వచ్చాం, మరి ఈ విధంగా డీవియేషన్ ఏమన్నా ఉంటుందేమో అని అప్పుడు ఆలోచనలో నేను పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. సార్ మరి జై భారత్ నేషనల్ పార్టీ ఎలా ఉంది ఇప్పుడు? జై భారత్ నేషనల్ పార్టీ ఒక ప్రయోగంలాగా పెట్టాం. మ్మ్. యాక్చువల్గా మీరు గత ఎన్నికలు చూసుకుంటే ఒక అద్భుతమైన మేనిఫెస్టోని తయారు చేశాం, ఓకే. చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. మ్మ్. అంటే ఒక కొత్త ఆలోచన తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం. కానీ ప్రజలు ఎక్కువగా ఆదరించినట్లుగానే ఉంది కదా సార్? పెద్దగా మా క్యాండిడేట్ నిలబడ్డారు, ఒక 80 స్థానాల్లో నిలబడ్డాం మనం. మ్మ్. అటు తెలంగాణ, ఇటు రాయలసీమలో, మన ఆంధ్రలో కూడా ఆంధ్ర- జనాలు మా క్యాంపెయినింగ్ తర్వాత మా మేనిఫెస్టో ఇవన్నీ ఆదరించారు. కానీ ఫైనల్గా ఏమవుతుందంటే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఒక పర్టికులర్ ఫోర్స్ డ్రైవ్ చేస్తుంటుంది. అంటే నిజాయితీ నిలబడలేకపోయింది అనుకో. అలా కాదు, గత ఎన్నికల్లో డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసేయాలి, గద్దె దాని దింపే బదులుగా వేరే వాళ్ళని ఎన్నుకోవాలన్నది ప్రధానంగా. దానికి ప్రధానంగా 3 పార్టీలు కూటమిగా వచ్చాయి. మ్మ్. దాంతో ఇదే ఆల్టర్నేటివ్. మేము ఒక ఆల్టర్నేటివ్గా అక్కడ ఇవ్వలేకపోయాం. మ్మ్. ఆలోచనలు, మా మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా సాదరించారు, ఆహ్వానించారు. కానీ అల్టిమేట్గా ఎలక్షన్స్ వచ్చేసరికి ఓటర్ల యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. అవును. సో ఆ విధంగా ఇదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మనం ఏది చేసినా కూడా ఒక నేర్చుకోవడానికి కొద్దిగా విషయాలు అబ్బుతాయి. ఓటర్ల మనస్తత్వం ఎలా ఉందని తెలుసుకోవడానికి ఉంటుంది, ఏ విధంగా వాళ్ళని డ్రైవ్ చేస్తారు, ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక మంచి అనుభవం మాకు జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా పోటీ చేయడం అన్నది ఒక అనుభవం. ఆ పార్టీని కూడా ఇప్పుడు కూడా మా కంటెస్ట్ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా సో రాబోయే ఫ్యూచర్లో ఏ విధమైన ప్రణాళికలు వేయాలన్నది కూడా ఆలోచిస్తున్నాను. జగన్ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు సార్? అంటే ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మీరు రిజల్ట్స్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరౌండ్ 39.5% ఓట్లు వచ్చాయి. మ్మ్. 40% దాకా వచ్చాయి, కానీ సీట్లు 11 మాత్రమే వచ్చాయి. అవును. సో ఓట్లకి సీట్లకి పెద్ద అక్కడ టాలీ సరిగా ఉండదు. అవును. ముఖ్యంగా ఏంటంటే వారు 5 సంవత్సరాల్లో వారు సంక్షేమం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. మీరు మ్మ్. చూస్తే మ్మ్. సంక్షేమం అవును. ఎప్పుడు చూసినా కూడా నవరత్నాలు మ్మ్. వాటిని తీసుకురావడం, మ్మ్. తర్వాత కరోనా కారణం కూడా 2 సంవత్సరాలు వారి పథకాలను ముందుకు నడిపెళ్ళారు. మ్మ్. కాబట్టి ఏమవుతుందంటే ఆ విధంగా ఆయన పరిపాలనలో ఈ విధంగా జరుగుతుంది, అభివృద్ధి లేదు అన్నది. తర్వాత 3 క్యాపిటల్స్ ఒక విధానం, మ్మ్. తర్వాత రోడ్ల యొక్క దుస్థితి, మ్మ్. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా మీరు చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒకటి తీసుకొచ్చారు. అవును. దాంట్లో ఈ ప్రతిపక్షాలు ఎలాంటి భయం పుట్టించాయంటే మీ భూములన్నీ కూడా ఆయన పేరు మీద వెళ్ళిపోతాయి. మ్మ్. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకం మీద కూడా ఆయన బొమ్మే ఆయన ఉంటుంది. బొమ్మే ఉంది. తర్వాత మీ భూమికి ఏదైతే రాళ్ళు పెడతారో ఆ రాళ్ళు కూడా ఆయన బొమ్మే ఉంటుంది. కాబట్టి మీ భూములు కూడా వాళ్ళవే వెళ్ళిపోతాయి అన్నది ఒకటి. ఆ. తర్వాత సో ఆ విధంగా రకరకాల కారణాల వల్ల ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అన్నది ఒక కోరుకున్నారు. అంటే ఈ పథకాల లోపం ఏమైనా జరిగిందంటారా? చాలా వరకు కూడా సమర్థులని అసమర్థులుగా చేసిన పార్టీగా వైఎస్ఆర్ని ఇన్ జనరల్ మీరు మొత్తం భారతదేశంలోనే చూసుకుంటే ఈ ఫ్రీబీస్ అన్నవి చాలా ప్రమాదకరం. పథకాలు అన్నవి సంక్షేమం ఉండాలి, దెర్ ఈజ్ నో డౌట్. కానీ సంక్షేమం ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే వారి స్వయం శక్తి మీద వారు చేసుకోలేరో వాళ్ళకి సంక్షేమం ఇవ్వాలి. సపోజ్ ముసలి వాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, దివ్యాంగులు, లేకుంటే వితంతు మహిళలు, వీరు వారి స్వయంగా వారు చేసుకోవడానికి కష్టం అవుతుంది, వారికి ఇవ్వండి. మిగతా వారికంతా కూడా మీరు ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించి కుటీర పరిశ్రమల ద్వారా లేకుంటే చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించి వారికి స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలగాలి. కాబట్టి ఇప్పుడు ఈజీ ఏమైపోయిందంటే మేము అప్పు తీసుకొస్తాం,
మీకు సంక్షేమం ఇస్తాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చూస్తుంటే 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి ప్రచారంలో జరిగింది. తర్వాత వాళ్ళు లేదు 3.5 లక్షల కోట్లే 4 లక్షల కోట్లే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూటమి వచ్చాక ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక సంవత్సరంలోనే సుమారుగా 1,86,000 కోట్లు మీరు అప్పు చేశారని ఇప్పుడు వాదనలు మొదలు. కాబట్టి ఎప్పుడైనా ఫ్రీబీస్ ఉంటే ఫైనల్గా ఏమవుతుందంటే ఇదే ఫలితం. ఎందుకంటే ఒక ట్యాంకులో నీళ్లు ఉన్నప్పుడు ఆ ట్యాంకులో మనకు అంతకన్నా పెద్ద పైపుతో మనం నీళ్లు పోస్తుంటే ట్యాంకు నిండుతుంది. ఇటు నుంచి చిన్న పైపు వెళ్ళిపోయేది పెద్ద పైపు. కాబట్టి ఏమవుతుంది ఫైనల్గా మీరు అప్పు తెచ్చిపోయాల్సి వస్తుంది దాంట్లో. సో ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అంటే కేవలం అధికారంలోకి రావడమే ప్రాధాన్యత కాదు, కానీ రాష్ట్రాన్ని ఎలా నడుపుతామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. కానీ ఇప్పుడు ఎక్కడా చూడండి ఉచిత విద్యుత్తు, ఉచిత నీళ్లు, తర్వాత పెన్షన్లు 18 సంవత్సరాలు నిండితే వాళ్ళందరికీ కూడా మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో 21,000 ఇస్తున్నారు మహిళలకి. దానివల్ల ప్రభుత్వం మీద ప్రతి సంవత్సరం సుమారుగా 47,000 కోట్ల ఇది పడుతుంది, భారం పడుతుంది. మరి ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ? సో ఫైనల్గా అప్పులు తీసుకురావాల్సింది. సో ఈ విధమైన ఒక విషయస్ సర్కిల్లో ఇరుక్కుంటున్నాం మనం. కాబట్టి ఇది ప్రమాదకరం. కాబట్టి అటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నవరత్నాలు కావచ్చు, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత అనౌన్స్ చేసిన సూపర్ 6 కావచ్చు, ఇవన్నీ కూడా ఫైనల్గా ఏంటంటే ఆర్థిక దాన్ని డైవర్ట్ చేసేస్తాయి. సో ఎక్కడైతే ప్రగతి ఉంటుందో, ఎక్కడైతే దానికి మనం సంపద సృష్టిస్తామో అప్పుడు ఈ ఉచిత పథకాలు అవసరం లేదు. అందుకనే జయభారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో మేము చెప్పాం, ఉచితాలు ఉండవు, ఉపాధి ఇస్తాం ప్రతి ఇంటికి, చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఇచ్చే బాధ్యత మాది అన్న ఆ విధంగా తీసుకువెళ్ళాం. కానీ ఈ మొత్తం ఒకవైపు ఉచితాలు వద్దు అంటూనే అన్ని పార్టీలు ఉచితాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఆ ఉచితాలు అనేది ప్రకటించకపోతే ప్రజలు ఓట్లేసేలాగా లేరు. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు సేమ్ వైఎస్ జగన్ ఏదైతే చేశాడో ఇప్పుడున్న పార్టీ కూడా, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సేమ్ అదే దారిలో వెళ్తుంది. సో ఓవరాల్గా ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏంటంటే అప్పుల కుప్ప. సో నెక్స్ట్ ఇది జై భారత్ నేషనల్ పార్టీ మాత్రం నెక్స్ట్ వస్తుందని అనుకుంటున్నారా? మా ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా. మా ఆలోచనలు మేము తీసుకెళ్తాం, తీసుకొస్తాం. మేము కూడా ఇక రావాలంటే ఉచితాలు ప్రకటించాలన్న ధోరణి ఉండదు. మా ధోరణి మాది స్పష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రజలు వాళ్ళు నిర్ణయించుకోవాలి. నెక్స్ట్ సీఎం మీరైతే ఏం చేస్తారు సార్? డెఫినెట్లీ సీఎం అయితే బ్రహ్మాండమైన. సీఎం అంటే కామన్ మ్యాన్, నేను అన్నట్టు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు నా ఉద్దేశంలో. సీఎం కామన్ మ్యాన్. సీఎం ఎప్పుడు కామన్ మ్యాన్గా ఉండాలి. సామాన్య ప్రజల యొక్క ఏ విధమైన వాళ్ళ అవస్థ ఉందో దాన్ని మనం బయటికి తీసుకురాగలగాలి, వాళ్ళను ఒక స్థాయికి తీసుకురావాలి. ఇప్పుడు ఏమైందంటే రాజకీయాలంటే కేవలం అధికారంలోకి రావడం మాత్రమే రాజకీయం అనుకుంటున్నారు, కానీ ఒక వ్యక్తి యొక్క వ్యవస్థ యొక్క ఓవరాల్ పిక్చర్ అన్నది మనం మార్చగలగాలి. అందుకనే మేము అన్నాం జయభారత్ సాధ్యమవుతుంది. అంటే జనాలలో మనం మార్పు తీసుకురావాలి అంటే ఏళ్ల తరబడి వాళ్ళకి ఇస్తున్న అంటే నాకేమొస్తుంది నీకేమొస్తుంది అనేది కాకుండా నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు అనే ప్రజలు ఉన్నారు తప్పితే ఆలోచనే మార్చాలమ్మ. ఎందుకంటే ముఖ్యంగా యువతరం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో యువతరం కావాలనుకుంటే మార్పు తీసుకురాగలరు. అక్కడ తీసుకుంటే మీరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. సో ఆ విధంగా ఒక మార్పు అప్పుడు తీసుకురాగలిగారు అందరూ. అంటే వాళ్ళు కూడా ఉచితాలు ప్రకటించారు అనుకోండి, దెర్ ఇస్ నో డౌట్. కానీ ప్రస్తాపిత పార్టీల విరుద్ధంగా ఒక కొత్త పార్టీ రావడం అన్నది అక్కడ మనం చూసాం. సో ఆ విధమైన ధోరణిలో మనం ముందుకు వెళుతూ మేము అదే చెప్పాం, ప్రతి ఫైలు కూడా కంప్యూటర్ మీద ఉంటుంది. ప్రభుత్వం యొక్క ప్రతి ఫైలు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి సీక్రెట్ జీవోలు వెబ్సైట్ మీద పోస్ట్ చేయరు. మేము చెప్పాం జయభారత్ నేషనల్ పార్టీ కనుక వస్తే ప్రతి విషయం కూడా మీరు రోజు డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు. ప్రతి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అన్నది కూడా మీరు చూడొచ్చు. ప్రతిరోజు ఎమ్మెల్యే టార్గెట్లు ఉంటాయి. ఎమ్మెల్యే టార్గెట్లు కనుక చేయకుంటే వాళ్ళని రాజీనామా ఇచ్చే పరిస్థితి కూడా తీసుకెళ్లే ఉంది. ఎందుకంటే మన దగ్గర రీకాల్ చట్టం లేదు, మేమే వాళ్ళని రాజీనామా చేయమంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు జవాబుదారీగా ఉండాలి. ఎన్ని ఉద్యోగాలు సృష్టించామన్నది ప్రతిరోజు డాష్ బోర్డు మీద వస్తుంది మీకు. కాబట్టి గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ అన్నది ప్రతిరోజు ముఖ్యమంత్రి చూసుకోవడం కాదు, ప్రజలకు తెలియాలి. ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏ కారణాల వల్ల నిర్ణయం తీసుకున్నది కూడా సుస్పష్టంగా మనం చెప్పగలగాలి. సెక్యూరిటీ ఎవరికీ ఉండదు, అందరూ సర్వసాధారణ వ్యక్తుల్లాగే తిరగాల్సిందే. స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లో ఉండవు, బస్సుల్లో తిరగాలి, రైళ్లలో తిరగాలి, ఎకానమీలో వెళ్ళాలి. సో ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళుతూ మనం కనుక చేసుకోగలిగితే ఉపాధి కల్పించే విధానాలు ప్రతి గ్రామంలో కూడా ఒక చిన్న ఫ్యాక్టరీ, తర్వాత ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు ఇచ్చే ఇది కూడా మా దీంట్లో ప్రకటించాము. అంటే 5 సంవత్సరాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 500 కోట్లు వస్తాయి.
అది ఎవరు నిర్ణయిస్తారు ఏం చేయాలనేది ఎమ్మెల్యేలు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా కమిటీలు నిర్ణయిస్తాయి ఏం కావాలి, మాకు బ్రిడ్జ్ కావాలా, మాకు స్కూల్ కావాలా, కాలేజీ కావాలా, వాటర్ సోర్స్ కావాలా, ఇవన్నీ వాళ్ళు నిర్ణయించుకోండి. అంటే అధికార కేంద్రీకరణ కాదు, టోటల్ అధికార వికేంద్రీకరణ. తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి సంవత్సరానికి 1 కోటి రూపాయలు. ఏ గ్రామాలైతే తాగుడు మానేస్తాయో ఆ గ్రామానికి మళ్ళా విడిగా 1 కోటి రూపాయలు. తాగుడు ఎక్కడైతే మానేస్తారో ఆ గ్రామానికి మళ్ళా ప్రోత్సాహం. ఏ గ్రామాలలో అయితే తగాదాలు ఉండవో వారికి మళ్ళా ప్రోత్సాహం. సో ఈ విధంగా ఒక శాంతిపూరితమైన వాతావరణంలో కాలేజీ నుంచి వచ్చే ప్రతి విద్యార్థికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం కాదు, వాళ్ళకు ఉపాధి ఇవ్వడం కల్పించాలి. ఇవన్నీ కూడా చేయగలిగితే చేయొచ్చు. కరప్షన్ ఆపగలిగితే మీకు సగం మీకు వనరులు మీ చేతిలో ఉంటాయి. కాబట్టి కరప్షన్ టోటల్గా జీరో చేస్తామని చెప్పాము. దానివల్ల అవుతుంది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి అన్నారు, 1 రూపాయి అక్కడ రిలీజ్ చేస్తే ఫైనల్గా గ్రామం వచ్చేసరికి 10 పైసలు అవుతుంది. ఈ 90 పైసల మధ్యలోనే వెళ్ళిపోతుంది. ఈ 90 పైసలు ఆపగలిగితే 1 రూపాయి ఇక్కడికే చేరేదిగా. కాబట్టి అవినీతిని ఆపగలిగితే చాలా ఫండ్స్ మన దగ్గర తయారవుతాయి. ఆ తర్వాత ఎవరు కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా డబ్బులు ఎవరికి ఇవ్వరు. జీరో బడ్జెట్ పాలిటిక్స్తో వస్తాం. సో ఫైనల్గా మేము ఈ విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధమైతే మేము సిద్ధం. అయినా కూడా మీ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రయత్నాలు ముందుకు వెళుతుంటాయన్నదే వచ్చాం మేము ఆ విధంగా. సార్, అంటే మీరు ఎలక్షన్స్కి ముందు కూడా ఈ పాయింట్స్ అన్ని చెప్పారు. అయినా సరే అంటే ప్రజల్లోకి ఆ పాయింట్స్ వెళ్ళలేదు. అండ్ హంగులు ఆర్భాటాలు లేకుండా మీతో మిగతా రాజకీయ నాయకులు మీతో ట్రావెల్ చేస్తారనుకుంటున్నారా? రాజకీయ నాయకులే ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో కొత్త యువతరం వచ్చినా కూడా మాకు వచ్చిన వాళ్ళంతా కూడా ఎవరు రాజకీయ అనుభవం లేని వాళ్ళే. రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఏంటంటే ఇవన్నీ కుదరవు, వేరే మార్గం, మనం ఫ్రీ బిల్ ప్రకటిద్దామంటారు, మనం డబ్బులు పంచుదామంటారు. కాబట్టి అటువంటి అనుభవజ్ఞులు మనకు అవసరం లేదు. కొత్త నాయకుల్ని సృష్టించాలి. వీళ్ళే నాయకులు ఇన్ని సంవత్సరాలు మనకు వేరే ఇది లేదా అండి? కుటుంబ పాలన, వాళ్ళ కుటుంబంలోనే సభ్యులు, వీరంతా మెంబర్లు అవ్వడం, ఇదేంటి? మ్యాక్సిమం ఒక 2 సార్లు ఎమ్మెల్యే చేయడానికి అవకాశం ఇవ్వాలి, 2 సార్లు ఎంపీ చేయడానికి అవకాశం ఉండాలి. ఆ తర్వాత ఎవరికి అవకాశం ఉండకూడదు. కొత్త రక్తం రావాలి, కొత్త ఆలోచనలు ముందుకు రావాలి. సో ఈ విధంగా చేసుకుంటూ వెళితే తప్ప ఈ రాజకీయ ప్రక్షాళన జరగదు. ఎందుకంటే ప్రభుత్వాలు బాగుంటేనే మొత్తం సుస్థిరత ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది. రాజకీయ ప్రక్షాళన చేయకుండా మనం ఏ ఎఫర్ట్స్ పెట్టినా కూడా దానికి ఫైనల్గా ఏమీ ఉండదు. కాబట్టి నిచ్చెన శుభ్రం చేయాలంటే ముందు పైన శుభ్రం చేయాలి. పైనుంచి శుభ్రం చేసుకుంటూ వస్తుంటే నిచ్చెన కిందికి వచ్చేసరికి శుభ్రం అయిపోతుంది. కాబట్టి చేయాల్సింది రాజకీయ ప్రక్షాళన. అది చేస్తే తప్ప ఈ దేశం యొక్క అభివృద్ధికి మార్గం లేదు. కాబట్టి ఆ విధంగా చేయాలి. లేకుంటే అప్పుల కుప్పలు అవుతుంది. మీరు అన్నట్టు మనం శ్రీలంక గురించి మాట్లాడుతున్నాం, లేకుంటే వెనిజులా గురించి మాట్లాడాం. ఈ విధంగా ప్రతిసారి మాట్లాడుతుంటారు. సో దట్ ఈస్ లెఫ్ట్ టు ది పీపుల్. కాబట్టి ప్రజలు ఆలోచించండి అని మేము అడుగుతున్నాం. వ్యక్తులకు ఓటేయండి, పార్టీలకు ఓటేయద్దండి అని అడుగుతున్నాం. ఇప్పుడు ఏంటంటే పార్టీలకు ఓటేస్తారు. ఆ పార్టీ ఎవరిని నిలబెట్టినా పర్వాలేదు, మేము ఈ పార్టీకి ఓటేస్తామంటారు. నో, వ్యక్తులు చూసి ఓటేయండి, అప్పుడు మార్పు వస్తుంది మనకి. సో ఎలక్షన్లో కూడా చాలా మార్పులు రావాలి. తర్వాత ఏంటంటే మేము అడిగేది ఏంటంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు కేటాయించాలి. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. లేకుంటే ఏముంది, ఇన్ని పర్సెంటేజ్ ఓట్లు వచ్చినా కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ పార్టీకి ఓట్ డిఫరెన్స్ 2% మాత్రమే, కానీ సీట్లలో చాలా వ్యత్యాసం ఉంది కదా. సో ఇక్కడ కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సుమారుగా 40% వచ్చింది, 11 సీట్లు. మరి మీరు యాక్చువల్గా అయితే 40%, 175లో 40% సీట్లు వీళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థలో అన్ని పార్టీలు రిప్రజెంట్ అవుతేనే ప్రజల వాయిస్ వినపడుతుంది. లేకుంటే మెజారిటీ వచ్చిన పార్టీలు మేము ఏం చేసినా పర్వాలేదు, అప్పుడు 151 కావచ్చు, ఇప్పుడు 164 కావచ్చు, ఏదైనా ఇక మాకు తిరుగులేదన్న భావన వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం కుంటుపడుతుంది. కాబట్టి ప్రజల వాయిస్ వినపడాలి, ప్రజల గొంతుకలు వినపడాలన్నదే ప్రధానంగా మేము కోరుకుంటున్నది. సార్, ఇప్పుడు వైఎస్ జగన్ ఓడిపోవడానికి కొన్ని కారణాలు చెప్పారు ఆంధ్రాలో. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలించారు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఒకటి ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజల మీద సరిగా చేయట్లేదు, ఆ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ వచ్చేదన్నది కూడా ఒకటి వాదన వినిపిస్తుంది. కాబట్టి కొంతమంది ఎవరినైతే తప్పించాలో వాళ్ళని తప్పించలేదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేదు. నేను ఇంకోటి ఏమంటానంటే ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్ కూడా ప్రతి నెల మనం నిర్ణయించాలి, వాళ్ళ ర్యాంకింగ్లు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, వాళ్ళు ఎన్నిసార్లు ప్రజలతో మమేకమయ్యారు, ఏం చేశారు వాళ్ళ నియోజకవర్గానికి, ఇవన్నీ చేయాల్సిన. సో యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, కొంతమందిని మార్చాల్సిన వాళ్ళని మార్చకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పాదయాత్రలు,
బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు వీరిద్దరి పాదయాత్రలు ఇవన్నీ కూడా ఆ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుకి ఇవన్నీ కూడా దోహదమయ్యాయి. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడికి వచ్చే అవకాశం ఒకటి దొరికింది. తర్వాత వాళ్ళ ప్రామిస్‌లు కూడా. ఉచితాలు అవి కూడా ప్రకటించారు వాళ్ళు కూడా. ఆల్మోస్ట్ సూపర్ 6 లాగా ఇక్కడ కూడా 5 హామీలు అనుకుంటాను అవి ప్రకటించారు. ఇవన్నీ కలిపి ఫైనల్‌గా కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ. రేవంత్ రెడ్డి కరెక్టే అంటారా సార్ సీఎంగా, అంటే ప్రజలు ఎన్నుకున్న దాంట్లో? అంటే ఇది ప్రజల్లో ప్రక్రియ. ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో ఆ ఎమ్మెల్యేలంతా కలిసి వాళ్ళ లీడర్ని ఎన్నుకుంటారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఉన్న దాంట్లో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ముఖ్యంగా డబ్బులు ఆదాయం రావట్లేదు, మనకు జీతాలు ఇవ్వడానికే డబ్బులు ఉండట్లేదని ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయినా కూడా ఎలా చేయాలి అన్నది ఒకటి. కానీ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ నగరం ఒకటి తెలంగాణలో ఉండడం వల్ల దానివల్ల ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, మిగతావి ఇవన్నీ. తర్వాత ఈ అభివృద్ధి ఇదంతా ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది. కాబట్టి ఎవరు పైలట్ ఉన్నా కూడా ఈ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అదొక పెద్ద ప్లస్ ఫ్యాక్టర్ మనకి ఇక్కడ. అక్కడే అటు చూసుకుంటే అమరావతికి బయట నుంచి నిధులు తెచ్చి అక్కడ కట్టాల్సి వస్తుంది. అది ఎప్పుడు ఫైనల్ అవుతుందో, టేక్ ఆఫ్ ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. ఇంకా రన్వే మీద ఉంది, ఇంకా రన్వే విమానాశ్రయం తయారవుతుంది. ఈలోపు 5 years అయిపోతుందేమో. అయిపోతుంది. కాబట్టి త్వరగా కట్టాలన్న ధోరణిలో వాళ్ళు కూడా ఉన్నారు. 3 సంవత్సరాల్లో అమరావతి కట్టాలి, పోలవరాన్ని కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి చూడాలి దీనికి కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి తెస్తారు, ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. సార్, ఇప్పుడు ఓబులాపురం కేసులో మధ్యలో నుండి మీరు వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అది వదిలేశారు? వదిలేదు, మనం ఉన్నంత వరకు మనం 2013 జూన్ 12 వరకు ఉన్నాను ఇక్కడ. అప్పటి వరకు ఇన్వెస్టిగేట్ చేశాము, కోర్టులో ఛార్జ్ షీట్స్ వేసాము. ఆ తర్వాత ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. ఆ తర్వాత ఇప్పుడు కోర్టులో కేసు వచ్చింది, కన్విక్షన్ అయింది. అందులో ఉన్న నేరస్తులకి నిందితుల మీద చేసి ఇప్పుడు కోర్టు కన్విక్షన్ కూడా ఇచ్చింది. సో ఆ కేసు నడుస్తూనే ఉంది మన దగ్గర. ఎందుకంటే అది ఉన్నంత వరకు మనం చేసిన విధానాలు వెళ్ళిపోయి ఆ తర్వాత ఇది సిబిఐ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని తీసుకువెళ్తారు కోర్టులు. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. మధ్యలో వదిలిపోయాడు. మధ్యలో నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. అంటే నా టెన్యూర్ కంప్లీట్ అయింది కాబట్టి వెళ్ళిపోయాను. ఎందుకంటే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పని చేయలేం. 7 సంవత్సరాలు నాది పూర్తి అయింది కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. సార్, ఇప్పుడు సిబిఐలో ఉన్నప్పుడైతే రాజకీయ నాయకుల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు. మరి అది ఎంతవరకు నిజం? చెప్పాను కదా, మనం ఎలా ఉంటున్నాం అన్న దాని మీద రాజకీయ ప్రభావం. ఈవెన్ పోలీసులో కూడా, బయట ఉన్నప్పుడు కూడా, సాధారణ పోలీసులో ఉన్నా కూడా మనం ఎలా పని చేస్తామని తెలుసుకుని రాజకీయ నాయకులు మనతో ఆ విధంగా ప్రవర్తిస్తారు. మనం వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు ప్రతి క్షణము మనల్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళు చట్టపరంగా చెప్పింది మాత్రమే చేస్తామంటే వాళ్ళు చట్టపరంగా చెప్పే విధానానికే వాళ్ళు అలవాటు పడతారు. సో అందుకని మన మీద ఆధారపడి ఉంటుంది ఏది పోలీసు. చాలా మంది వెంటనే వాళ్ళ జాబ్స్ తీసేయడం కానీ, అంటే వాళ్ళకి నచ్చని ప్లేస్లోకి ట్రాన్స్ఫర్స్ చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా సినిమాలో కానీ మనకు బయట కానీ జరుగుతూ ఉంటాయి. మరి అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? నిజంగానే వాళ్ళు అలా చేయగలుగుతారా? ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ దానికి ఒక నియమాలు ఉంటాయి. ఒక 2 సంవత్సరాలు ఒక చోట్ల పెట్టాలి. ఆ 2 సంవత్సరాల ముందే చేస్తే మనకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది వెళ్ళరు, ఎందుకు లేక తలకాయ నొప్పి. సో ఏ ప్రాంతంలో మనకు వెళ్ళిస్తారో అక్కడికి వెళ్ళిపోదామని చాలామంది ట్రాన్స్ఫర్లకు వెళ్ళిపోతుంటారు. కానీ కొంతమంది కోర్టులో ఫైట్ చేస్తుంటారు. సో ఆ విధంగా దానికి భయపడిపోయి మనం రాజకీయ నాయకులకు లొంగిపోవాలంటే అది మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అంటే మీలాంటి వాళ్ళంటే గట్టిగా ఎదుర్కొని నిలబడగలుగుతారు సార్. చాలా మందికి అంత ధైర్యం ఉండదు కదా. ఎందుకంటే మొదట్లో మాకు ట్రైనింగ్ అంతా కూడా ఆ విధంగా వస్తుంది. కొంతమంది కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది మారుతూ ఉంటారు మధ్యలో. కాబట్టి సివిల్ సర్వెంట్స్లో కూడా ఆ విధంగా ప్రతిఘటించే శక్తులు మనం ఇవ్వగలగాలి. కానీ ఏమవుతుందంటే అల్టిమేట్గా సివిల్ సర్వెంట్స్ గవర్నమెంట్ దగ్గరే పనిచేస్తుంటాయి. సో గవర్నమెంట్తో ఎందుకు గొడవ అని చాలామంది ఆ విధంగా ఇదైపోతారు. నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నన్ను వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలవమన్నారు పోస్టింగ్ కోసం. నేను కలవనన్నా. నేను వచ్చి రిపోర్ట్ చేశాను, నా సిబిఐ టెన్యూర్ అయిపోయింది, నేను వచ్చి రిపోర్ట్ చేశాను, నాకు పోస్టింగ్ ఇవ్వండి, లేకుంటే నేను మళ్ళీ వెళ్ళి నేను లీవ్లో ఉంటాను, మీరు ఎప్పుడు పోస్టింగ్ ఇస్తే ఎప్పుడు వస్తాను. 9 నెలల తర్వాత నాకు పోస్టింగ్ ఇచ్చారు. నో ప్రాబ్లం, దానికెళ్ళి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో 9 నెలలు నేను వెయిట్ చేశాను. ఇదేదో గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ నేను అన్నాను ఈ విధంగా మనకు అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా మనం ఎంతవరకు ఈ రాజకీయ వాళ్ళకు నొంగుతాం. నేను ఎప్పుడు చెబుతుంటాను, రాజకీయ నాయకులు లీగల్గా చట్టబద్ధంగా ఏదైనా పనులు చెప్తే అది వెంటనే చేయండి. ఇల్లీగల్గా అన్యాయంగా చెబితే అది చేయలేము అని చెప్పండి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కూడా నిర్ణయించుకుంటారు ఎటువంటి ఆఫీసర్లు కావాలి అన్నది వాళ్ళు నిర్ణయించుకొని అటు ప్రకారంగా తెచ్చుకుంటుంటారు. కానీ ఇప్పుడు చూస్తే చాలా చోట్ల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలు లోకల్ ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే అన్ని పోస్ట్ చేస్తారు. ఇది ఎక్కడండి? ఇది కరెక్ట్ కాదు కదా. ఒక వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ మీద ఇవ్వాలి అక్కడ. కాబట్టి వీటన్నిటికీ కూడా ఫైనల్గా అంటున్నాను, మనము మన ప్రతినిధులుగా ఎవరిని ఎన్నుకుంటున్నాం అన్న దాని మీద మన ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ఓటర్ల చేతిలో అద్భుతమైన శక్తి ఉంది. కాబట్టి ఓటర్లు సక్రమంగా వినియోగించుకోవాలి వాళ్ళ చేతిలో ఉన్న పవర్. సరే. సరే. ఎప్పుడైనా మీకు ఇలాంటి సందర్భాలలో మీరు చాలా మందికి పనులు చేయలేను అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. వారి నుండి మీకు బెదిరింపు కాల్స్ గానీ, బెదిరింపు చంపేస్తామని కాల్స్ కూడా ఏమి లేవు కానీ నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి చెప్పేవాడిని నేను ఇది చేయలేను, హ్మ్. కుదరదు అని చెప్పేవాడిని. హ్మ్. అది ఇంకా డేంజర్ ప్లేస్ కదా సార్ మహారాష్ట్ర. నేను గడ్చిరోలి ఇలాంటి నక్సల్ ఏరియాలో పనిచేశాను 2.5 సంవత్సరాలు. ఓకే. అందుకని ఇంకా డేంజర్ ప్లేస్లో వేస్తేనే మనకు ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. హ్మ్. సో ఆ విధంగా మనం ఏ ప్లేస్కైనా వేయండి మేము పనిచేస్తామని చెప్పాం. హ్మ్. సో ఆ విధంగా మన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, మన కంఫర్ట్లు వీటికి గనక మనం చూసుకుంటే వాళ్ళు మనతో ఆడుకుంటారు. సరే. కాబట్టి మనం సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఐపీఎస్లో వచ్చామో మేము ఏ అసైన్మెంట్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. యాక్చువల్గా ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్పలేదు, మీకే ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. సరే. మేము పనిచేస్తున్నప్పుడు 1998 ఆ సందర్భంలో హ్మ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేయడానికి అడిగారు మమ్మల్ని అందరినీ కూడా. ఓహ్! మొత్తం అప్పుడు అద్వానీ గారు ఉండేవారు హ్మ్. హోమ్ మినిస్టర్గా. వారు ఒక ప్రస్తావన పెట్టారు. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేయడానికి మిగతా స్టేట్స్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది సిద్ధం ఉన్నారని మా అందరికీ అడిగారు. హ్మ్. మేము మొత్తం ఇండియాలో 5 ఆఫీసర్లు అప్లై చేసాం. హ్మ్. ఒక ఆయన సురేంద్ర కుమార్ సైని గారు అని చెప్పేసి పంజాబ్లో ఉండేవారు ఆయన. హ్మ్. మహారాష్ట్ర నుంచి నేను, ఇంకొక 3 ఆఫీసర్స్. సో కేవలం 5 మంది మాత్రమే మేము సంసిద్ధత వ్యక్తం చేసాం. మా హోమ్ మినిస్టర్ గారు వచ్చి నన్ను అడిగారు, నువ్వెందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు మహారాష్ట్ర నుంచి? సార్ పైనుంచి మనకు రిక్వైర్మెంట్ వచ్చింది, హ్మ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో మాకు ఆఫీసర్లు కావాలి. హ్మ్. కాబట్టి మనం అటువంటి ఇచ్చినప్పుడు అందరూ దానికి విల్లింగ్నెస్ ఇవ్వాలి. అవును. కాబట్టి మేము విల్లింగ్నెస్ ఇచ్చాం కాబట్టి మమ్మల్ని పంపించండి అని అడిగాం. కానీ అప్పుడు ఏమైందంటే కేవలం 5 ఆఫీసర్లు మాత్రమే విల్లింగ్నెస్ ఎందుకు ఆ స్కీమ్నే వాళ్ళ డ్రాప్ చేశారు. ఓకే. లేకుంటే కొంతకాలం జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేసే అవకాశం కూడా నాకు దొరికేది. ఎందుకంటే ఛాలెంజెస్ ఉన్నాయి, అక్కడ మనం అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళగలగాలి. అవును. సుఖీ కంఫర్టబుల్ పోస్టింగ్ కోసం చూసుకుంటూ ఉంటే మరి అక్కడున్న సమస్యలను ఎవరు పరిష్కరిస్తారండి? హ్మ్. ఉమ్. సార్ ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చాక క్లీన్గా ఉన్న నాయకుడిగా పేరు పొందినప్పటికీ కూడా పెద్దగా ప్రజల్లో ఎందుకు మరి అది మద్దతు ఎందుకు రాలేకపోయింది? అదే చెప్పాను కదా నేను, ఓటర్ల మనస్తత్వం ఎలాగా ఉంటుందంటే ఆ ఓటింగ్ టైంలో హ్మ్. ఏం చేయాలి, ఏ ఫ్యాక్టర్స్ అప్లై అవుతాయి అన్నది. హ్మ్. లాస్ట్ టైం మీరు చెప్పినట్టు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2014 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్రం, అనుభవం ఉన్న నాయకత్వం కావాలి అనుకున్నారు. అవును. అప్పుడు కూటమిని తెచ్చారు మళ్ళీ హ్మ్. చంద్రబాబు గారు నాయుడు. హ్మ్. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత 2019వ సంవత్సరంలో ఈ తర్వాత అక్కడ వాళ్ళు బీజేపీతో కొట్లాట పెట్టుకోవడం, హ్మ్. బీజేపీ నుంచి బయటకు వచ్చేయడం, హ్మ్. ఆ తర్వాత అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రులు రాజీనామా చేయడం, హ్మ్. తర్వాత మళ్ళా ప్రత్యేక హోదాను తీసుకురావడం, ఇవన్నీ అయిపోయి తర్వాత ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రజల్లో ఉన్నారు, ఆయన పాదయాత్రలు అవి చేసుకుంటూ. ఆ తర్వాత ఈ నవరత్నాలు అన్నవి తీసుకొస్తాను కాబట్టి ఒక ఛాన్స్ ఈయనకి ఇద్దామని చెప్పేసి అప్పుడు ఇచ్చారు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ 2024 వచ్చేసరికి ఏమైంది, ఈయన వద్దు మనకు వేరే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, మళ్ళీ కూటమిని తెచ్చారు. కాబట్టి ఏమవుతుందంటే ఎలక్షన్ టైం వచ్చేసరికి ఒక పర్టికులర్ దీని మీద యాక్ట్ అవుతుంది. కానీ యాక్చువల్గా ఓటర్ల యొక్క బాధ్యత కేవలం ఓట్లు వేసి గెలిపించడం మాత్రమే కాదు, వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలి. ఓటు వేసి మా పని అయిపోయిందని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఈ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయని వాళ్ళు బేరీజు వేసుకుంటూ వెళ్ళగలిగితే అప్పుడు మాలాంటి వాళ్ళు మేము చెప్పే విషయాలన్నవి కూడా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పార్టీలకు ఓటు వేసే సిస్టమ్ ఇంతకుముందే నేను చెప్పాను. కాబట్టి ఈ పార్టీ లేదు కాబట్టి ఈ పార్టీకి ఓటు, ఆ విధమైన సిస్టమ్ రాకుండా వ్యక్తులకు ఓట్లు వేయాలి అన్న సంకల్పన మనం కనుక తీసుకురాగలిగితే అప్పుడు కొంత మార్పులు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. మనం లెటస్ సీ, చూద్దాం. సార్ మీరు ఇంత నీతి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తారు కదా, మరి అలాంటప్పుడు టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ మీకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదా? నన్ను ఎలక్షన్లో 2019వ సంవత్సరంలో నన్ను వీళ్ళు అడిగారు లోక్సత్తా కొంతమంది. జయప్రకాష్ గారు జయప్రకాష్ కూడా. నారాయణ గారు యాక్చువల్గా పార్టీనే నువ్వు నడుపు అని కూడా చెప్పారు వారు. హ్మ్. పార్టీ ఉంది, మేము నువ్వు కావాలనుకుంటే పార్టీని తీసుకొని మీరు నడపండి అని వారు కూడా ఆఫర్ ఇచ్చారు. హ్మ్. మిగతా పార్టీలు కూడా మీరు రండి మా పార్టీల్లో అని అడిగారు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అడిగారు నువ్వు రండి. కానీ నేను ఆలోచించుకున్నాను, మన ఆలోచన తత్వం ఇక్కడ మనం ఇమడతామా అన్నది ఒకటి ముఖ్యంగా చూసుకుని అందులో మనం ఇమడలేము. కాబట్టి అందుకనే అప్పుడు వెళ్ళి జీరో బడ్జెట్ పాలిటిక్స్తో వస్తూ ఒక మార్పు తీసుకొద్దామని పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టడం వల్ల జనసేనలో వారు అన్నారు మీరు రండి అంటే అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యాను నేను. సో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారివి ఆదర్శాలు మీవి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి కదా, మరి ఆ పార్టీలోకి ఎందుకు మీరు అడుగు అంటే పెట్టలేకపోయారు? ఏమవుతుందంటే జయప్రకాష్ నారాయణ గారు అప్పటికే ఆల్రెడీ మేము ఇంకా ఎలక్టోరల్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయమని వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఓ. ఆల్రెడీ.
సో దాంతో మళ్ళా దాన్ని చైతన్యం తీసుకురావడానికి కొంత టైం పడుతుంది అనుకున్నాం. ఒక కొత్త ఆలోచనతో వద్దామన్న దీంట్లో కూడా వెళ్ళడం జరిగింది. వారు ఏదున్నా కూడా మద్దతు ఇస్తానని వారు చెప్పారు నాకు, జయప్రకాష్ గారు. సార్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వారి పాలన ఎలా ఉంది? అక్కడ అభివృద్ధి కానీ, ఇక్కడ ఏపీ కానీ, తెలంగాణ కానీ అభివృద్ధి కానీ వ్యత్యాసాలు ఏమైనా మీరు గమనించారా? అంటే అభివృద్ధి నేను ముందుకు అన్నట్టు ఇప్పటికి. మీరు యాక్చువల్గా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చూసినప్పుడు తెలంగాణ సర్ప్లస్తో మొదలైంది, అక్కడే డెఫిసిట్తో మొదలైంది. సో ఆ రెండు మీరు చూసుకుంటే 2 ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. ఒక్కొక్క ప్రభుత్వాలకి ఒక్కొక్క ప్రయారిటీ. ఇక్కడ మనకు హైదరాబాద్ ఉంది ముఖ్యంగా తెలంగాణలో, కాబట్టి అది కంటిన్యూస్గా మనకు సోర్స్ ఆఫ్ రెవెన్యూ. అక్కడికి వెళ్ళేసరికి కొత్త సోర్స్ ఆఫ్ రెవెన్యూలు మనం సృష్టించాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడ అమరావతి, పోలవరం ఇటువంటి ప్రాజెక్టులు కూడా వాళ్ళు టేకప్ చేశారు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలన్నీ కూడా మనం ఏదో విధంగా చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మధ్యలో ఎలక్షన్లు వచ్చేసరికి ఈ ఉచితాలన్న దాని మీద ప్రభావం పడిపోయి ఏమవుతుందంటే అభివృద్ధి అన్నది కుంటుపడుతుంది. ఇప్పుడు చూడండి, మేము ఉచితాలు ప్రకటించి ఇవ్వలేకపోతున్నాము అంటే మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అని ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ కూడా కొన్ని పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి తెలంగాణలో కూడా. అక్కడ కూడా సూపర్ 6 హామీల్లో పెన్షన్ ఒకటి ఇస్తున్నారు, ఆ తర్వాత వచ్చేసి తల్లికి వందనం అన్న ఒకటి వేశారు, మిగతావన్నీ కూడా ఇంకా ఇవ్వట్లేదని ప్రజలు కోరుతున్నారు. కాబట్టి అభివృద్ధి మిగతావి ఎలా జరుగుతున్నాయన్నది అంత పెద్దగా పట్టించుకోకుండా ఎప్పుడైతే మనం ఉచితాలు ప్రకటిస్తామో దాని మీదే ప్రభుత్వం యొక్క ఈ ఎలా పనిచేస్తోంది ప్రభుత్వం ప్రజలు అన్న కాన్సెప్ట్. తర్వాత ఒకసారి ఎన్నికైన తర్వాత చాలామంది దొరకట్లేదు ఎమ్మెల్యేలు కూడా, వీళ్ళకి చుట్టూ 2-3 గన్మెన్లు ఉంటారు, వాళ్ళ అవైలబిలిటీ ఉండదు. సో ఇవన్నీ కూడా మనం వింటుంటాం. అనేక సమస్యలు ఆ సమస్యలు అలాగనే ఉండిపోతున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్న వాళ్ళు ప్రజలకి అవైలబుల్గా ఉండాలి. అందుకని అన్నాను, రోజు ఎమ్మెల్యే వాళ్ళ డాష్ బోర్డు, ఎంపీ డాష్ బోర్డులో ఈరోజు ఏం చేసాం, ఎంతమంది మాకు వచ్చారు, ఏ కారణం వల్ల వచ్చారు, ఆ కారణం ఎంతవరకు మేము సాల్వ్ చేసాం. ఈ విధంగా ప్రజాభిముఖంగా మనం వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ సర్వేలు బయటకు వస్తుంటాయి. ఇప్పుడు ఎన్నికలు పెడితే 95 మంది అగేన్స్ట్గా ఉన్నారని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక సర్వే తీశారు. సో ఈ విధంగా సర్వేలు నడుస్తుంటాయి. తర్వాత అసంతృప్తి అన్నది మొదలైందని ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే బేసిక్గా మనం చూడాల్సింది ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు వెళుతున్నాయన్న దానికి ప్రధానంగా మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమందిని దారిద్ర్య రేఖ నుంచి బయటికి తీసుకొచ్చారు. మరి వైట్ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయండి రాష్ట్రంలో? మరి మీరు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇన్ని ఫ్రీబీస్ ఇస్తున్నారు, మరి పావర్టీ నుంచి బయటికి రావాలి, కానీ ఇంకా పెరుగుతోంది అది. అంటే మీ ఈ స్కీముల వల్ల ఏమీ ప్రయోజనం ఉండట్లేదు. దాని బదులు ఉపాధి ఇవ్వండి. ఈ డబ్బులు వీటి మీద ఖర్చు పెట్టకుండా ప్రతి ఇంటిలో ఉపాధి కల్పించే విధంగా మీరు ఆలోచించవచ్చు కదా. కానీ అవి మేము ఉపాధి పథకాలు తీసేస్తే మాకు ఓట్లు పడవు అన్నది ఒక భయం. సో ఆ విధమైన ఒక విషయస్ సర్కిల్లో మనం అంతా కూడా చిక్కుకొని ఉన్నాం. సార్ దీంట్లో ఇంకొక పాయింట్, ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలు కూడా దానిపైనే ఫోకస్ పెడుతున్నారు, కానీ నిజంగా వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు గ్రహిస్తున్నారంటారా? ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను. నేను రాజమండ్రి దగ్గర ధర్మవరం అనే ప్రాంతంలో 3 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. నాకు నా వ్యవసాయ క్షేత్రంలో పనులు చేయడానికి ఎవరు దొరికేవాళ్ళు కాదు. అల్టిమేట్గా ఫైనల్గా వెస్ట్ బెంగాల్ నుంచి జనాలను తెచ్చుకొని ఇక్కడ మేము నాట్లు వేయించుకున్నాం. ఊడ్చేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళే అవసరం, మళ్ళీ కుప్పలు నూర్చేటప్పుడు కూడా వాళ్ళు కావాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా లేకుంటే మెకనైజేషన్కి వెళ్ళాలి. సో ఈ విధమైన పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు మనం ప్రజలు దీంట్లో ఉన్నారంటున్నా, ఒకవైపు వాళ్ళు దొరకట్లేదు. అదేవిధంగా ఇంతమంది ఇంజనీర్లు తయారవుతున్నారు, ఇంతమంది కాలేజీల నుంచి పాస్ అవుతున్నారు, కానీ వాళ్ళకు ఉపాధి లేవు. దానికి కారణం ఏంటంటే కావలసిన నైపుణ్యాలు లేవు అంటున్నారు. మరి నైపుణ్యాలు ఎందుకు నేర్పించట్లేదు మనం? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు వచ్చే ఎలక్షన్లో ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. మనకు కావాల్సింది దార్శనికత్వం, విజనరీ లీడర్షిప్ కావాలి మనకంటే. భావి తరాలు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించే వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. ఆ పదవుల్లో కనుక కూర్చుంటే వాళ్ళు ఎలక్షన్ల గురించి ఆలోచించరు. మేము అందుకనే చెప్పాం, జై భారత్ నేషనల్ పార్టీ ఒకసారి మీరు కనుక అవకాశం ఇస్తే వచ్చేసారి మేము క్యాంపెయినింగ్ చేయమని. నో క్యాంపెయినింగ్. ప్రభుత్వం చేసే విధానాలే దానికి ప్రచారం కావాలి. మళ్ళా 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా వచ్చి మేము ఇది చేస్తామంటే 5 సంవత్సరాల్లో ఏం చేశారు? మరి క్యాంపెయినింగ్ ఉండకూడదు. రూలింగ్ పార్టీకి క్యాంపెయినింగ్ ఉండకూడదన్న నియమం కూడా రావాలి. అప్పుడు వీళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు. సో ఆ విధమైన ఎలక్షన్ సంస్కరణలు కూడా చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఈ ఓటర్ లిస్టు ఇవన్నీ కూడా చాలా గొడవ జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే మీరు బీహార్లో జరుగుతున్న ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్టు, చాలామంది సడన్గా ఒక
6 నెలల్లోనే మహారాష్ట్రలో చూసుకుంటే సుమారుగా 52 లక్షల మంది కొత్త ఓటర్లు రావడం, ఇవన్నీ కూడా ఒక డౌట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వర్కింగ్ కూడా చాలా పారదర్శకంగా ఉండాలి. ఈవీఎంల మీద కూడా చాలామంది డౌట్లు వ్యక్తం చేస్తున్నారు, కానీ నా వ్యక్తిగతంగా ఈవీఎంలను ట్యాంపర్ చేయలేం. కానీ కొన్ని సందర్భాలు ఏవైతే వినిపిస్తున్నారో ఆ సందర్భాలను బట్టి ఒక్కోసారి డౌట్ కూడా కలుగుతుంది. సో ఈ విధంగా ఈవీఎంల మీద ఉన్న డౌట్లను కూడా మనం తొలగించాలి. కాబట్టి రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీలకు అతీతంగా రాజ్యాంగంలో ఇచ్చిన ఏదైతే వాళ్ళ నుంచి మ్యాండేట్ ఉందో ఆ మ్యాండేట్ను నెరవేరుస్తూ వెళ్ళగలగాలి. రాజకీయ ప్రభావాలు వాళ్ళ మీద ఉండకూడదు అన్నది కూడా ప్రజలు కోరుకుంటున్న ప్రధానమైన అంశం. సార్, ఇప్పుడు ఈ హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అలాగే జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ టెంపుల్ని కూడా హైడ్రా కింద తీసివేస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక అరగంట హైదరాబాద్లో వర్షం పడితే, ఒక హాఫ్ అన్ అవర్ హైదరాబాద్లో వర్షం పడితే ఆల్మోస్ట్ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. మొన్న చూస్తే మీరు ఒక గంట వర్షం పడింది అనుకుంటాను, వాళ్ళని చిన్న చిన్న రెస్క్యూ బోట్లు తీసుకుని జనాలను బయటికి తీశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంతకుముందు ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ కూడా వాటి మీద అతిక్రమణ జరిగింది, వాటి మీద ఇళ్ళు కన్స్ట్రక్ట్. కాబట్టి వర్షం పడింది ఎక్కడికి వెళ్ళాలి అని దానికి తెలియదు, కాబట్టి రోడ్డు మీదే ఉండిపోతుంది. కాబట్టి డ్రైనేజీ వ్యవస్థ, తర్వాత ఈ ఎన్క్రోచ్మెంటు, ఇవన్నీ ఆపడానికి హైడ్రా అన్న వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో హైడ్రా వచ్చి మళ్ళా చెరువుల యొక్క పునరుద్ధీకరణ, ఈ విధంగా అతిక్రమణలు ఇవన్నీ కూడా తీస్తున్నారు. సో ఈ అతిక్రమణలు అన్నవి ఏంటంటే మనం చేసేటప్పుడు అన్ని అతిక్రమణలను తీసేసే ఇది చేయాలి. పిక్ అండ్ చూజ్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ప్రజల నుంచి రియాక్షన్ వస్తుంది, పొలిటికల్ పార్టీలు కూడా రియాక్ట్ అవుతారు. అతిక్రమణ ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా, ఏ మతం సంబంధించిన వాళ్ళు అతిక్రమణ చేసినా అన్నిటికీ యూనిఫామ్గా మనం తీసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే అప్పుడు ఎవరు ప్రశ్నించరు. సెలెక్టివ్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ విధంగా అదే అంటున్నారు మీరు, పెద్దమ్మ ఆ రోడ్ నెంబర్ 12లో జరిగిన ఎమ్మెల్యే కాలనీ ఉన్న ఆ టెంపుల్, దాని గురించి తీసివేయడం, హైడ్రా, ఇవన్నీ కూడా. అందుకని ఏం చేయాలంటే ముందు ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు చేస్తున్నాం, దీని వెనకాల కారణాలు ఏంటి అన్నవి తీసుకుని చెప్పగలిగితే ఈ విధంగా రియాక్షన్ ఉండదు. సో పొలిటికల్ పార్టీలు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని దాన్ని రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తుంటాయి. తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తుంటే మళ్ళీ మతాల ఆధారంగా కూడా ప్రజలను విభజించే కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధమైన భేదభావాలు రాకుండా ఉండడానికి మనం ఇంపార్షియల్గా ఎప్పుడైతే చేయగలిగామో, ఏ విధమైన పక్షపాత ధోరణి లేకుండా, సుప్రీంకోర్టు చెప్పింది ఎక్కడైనా కూడా హైవే మీద అతిక్రమణలు ఉండకూడదు, స్టాచ్యూలు ఎవరివి కూడా పెట్టకూడదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా కూడా స్టాచ్యూలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు. సో ఎప్పుడైనా మేము అదే అంటున్నాను, దాన్ని మనము నిర్దిష్టంగా ప్రతి ఒక్కరూ బాధ్యత అని తీసుకురావాలి. పొలిటికల్ పార్టీస్ కూడా ఎలక్షన్స్ అప్పుడు మీరు కొట్టుకోండి ఏవైనా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభివృద్ధి అన్న దాని మీద అందరూ కలిసి ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి గొడవలు జరగవు. లేకుంటే ప్రతిరోజు వచ్చే ఎలక్షన్లు దృష్టిలో ఉంచుకునే ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని పోతే ఏముందంటే ప్రజలలో ఉన్న ఐకమత్యం, ప్రజలలో ఉన్న శాంతి సువ్యవస్థలు అనేవి కూడా అవి భంగం కలుగుతాయి. కాబట్టి పొలిటీషియన్ షుడ్ యాక్ట్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించాలన్నది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. సార్, ఇప్పుడు దీన్ని నీతి నిజాయితీగా హైడ్రా అనేది కంపల్సరీ రావాలని రేవంత్ రెడ్డి గారు బాగా దృఢ సంకల్పంతో ఉన్నారు. బట్ హైకోర్టు కోర్టు ఎందుకు దాన్ని ధిక్కరించి దాన్ని ఆపేయడం జరిగింది? ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఏదైనా మనం యాక్షన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. సపోజ్ ఒక ప్రాంతంలో ఒక మనిషి నివసిస్తున్నాడు. సో ఆ మనిషి యొక్క కట్టడం ఏదైతే ఉందో, ఇల్లు ఏదైతే ఉందో అది మీ మ్యాప్ల ప్రకారం అది అతిక్రమణ. కాబట్టి అతనికి ఇవ్వండి, అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అన్నది ఎప్పుడైనా కావాలి. ఇచ్చి వాళ్ళ సైడ్ వినండి. మీరు వినిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే మనం ఎవరి ఇల్లు మనం పడగొడుతున్నామో ఆ వ్యక్తి కూడా కన్విన్స్ అవ్వాలి, నేను తప్పు చేశాను. ఆ విధంగా కన్విన్స్ చేసి చెప్పగలగాలి. అందరి మీద సమంగా మనం కనుక యాక్షన్ తీసుకుంటే ఎవరు కూడా కంప్లైంట్ చేయరు. రాజకీయంగా సంబంధంగా ఉన్న వాళ్ళని మేము చేయము, మిమ్మల్నే చేస్తామన్నప్పుడు ఏమందంటే ఈ విధమైన ఘర్షణ అన్నది మొదలవుతుంది. కాబట్టి కన్విన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వడం ఇంపార్టెంట్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ అప్లికేషన్లు తీసుకోవడం, దాని మీద ఎంక్వైరీ చేపట్టడం జరుగుతూనే ఉంది. కానీ ప్రతి దాంట్లో ఏంటంటే రాజకీయాలు అన్నవి అందులో ముందుకు వెళుతూ ఉండడం వల్ల రాజకీయాలు ఎప్పుడూ కూడా
అది దాన్ని ఒక ఇష్యూ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. మరి మసీద్లు, చర్చిలు అవన్నీ ఎందుకు కూల్చట్లేదు సార్? ఏదైనా చేస్తారు. ఐ థింక్ ఇన్ ది డ్యూ కోర్స్ ఆఫ్ టైం చేయాలి. మొత్తం అతిక్రమణ తీసేయాలని నిర్ణయించుకున్నప్పుడు కోర్టులు కూడా మీ వెంట ఉంటాయి. డెఫినెట్గా కోర్టులు ఉంటాయి మన వెంట. సో దానికి ఏంటంటే యూనిఫామ్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, వీళ్ళ పెద్దలందరినీ పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా చేస్తున్నాం. అప్పుడు మతపరమైన గొడవలు అంటే రేగెత్తుతాయి కదా సార్. చర్చిలు, ఇప్పుడు మళ్ళీ మసీద్లు అవన్నీ తీసేయడం వల్ల కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ ఇక్కడున్న ఈ మనకి ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళు ఒప్పుకోరు కదా. అందుకనే ఈ లీడర్స్ అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని మాట్లాడాలి. రాజకీయ పార్టీలు కూడా వీటిని రాజకీయ లబ్ధి కోసం వాటిని ఉపయోగించకూడదు, పట్టణ అభివృద్ధి కోసం మాట్లాడాలి. ఎప్పుడు కూడా రాజకీయ అభివృద్ధి కోసం, రాజకీయాల కోసం వాడుకుంటే ఎప్పుడు ఈ విధంగా చిచ్చులు పెడదామా అన్న చూస్తుంటారు. అది మానుకోవాలి. ఎందుకంటే అది చాలా సింపుల్. మతపరంగా, కులపరంగా చిచ్చులు పెట్టడం చాలా సులభం. కానీ అందరం కలిసి అభివృద్ధి కోసం కలిసి రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని, ఇది ఒకరి మీదే కాదు, ఓవరాల్గా మన సిటీ డెవలప్మెంట్కి చేస్తున్నామని ఒక నిర్ణయం కనుక తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఏమవుతుందంటే ఇవి రావు. లేకుంటే చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా బలాన్ని ఉపయోగించి చేయాల్సి వస్తుంది ఫైనల్గా. అప్పుడు ఏమైందంటే ఈ ఘర్షణలు మొదలవుతాయి ఇవన్నీ. కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి మన యాక్షన్ అన్నది ఇంపార్షియల్గా ఉంది, అందరి మీద చేస్తున్నాము. ఇటువంటి వాటిని కనుక మనం చేసుకొని అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని, ఆల్ పొలిటికల్ పార్టీస్ని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయగలిగితే అప్పుడు ఇలాంటివి రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మహారాష్ట్రలో ఔరంగాబాద్ యూనివర్సిటీ ఉండేది. దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ అని పెట్టాలి అని అనుకున్నారు. కాబట్టి అక్కడ కొన్ని వర్గాల నుంచి దీనికి అపోజిషన్ వచ్చింది. మేము సుమారుగా 1.5 సంవత్సరం అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని నామాంతరణ జరిగిన తర్వాతగా ఏ విధమైన ఇష్యూస్ లేకుండా చూడగలిగాం. సో దాంట్లో ప్రజల్లో మనం డైలాగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. నాకు అధికారం ఉందని చేయడం వేరు, ప్రజల యొక్క సహకారంతో చేయడం, ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి అధికారులు, ప్రభుత్వము, తర్వాత రాజకీయ పార్టీలు, మత పెద్దలు, వీరందరూ కూడా మనము సిటీ అభివృద్ధికి చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు తీసివేస్తున్నారా, ఎక్కడైనా ఆల్టర్నేటివ్ స్థలం ఇవ్వండి. బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ తీసుకున్నా కూడా ఫైనల్గా రామ మందిరము దానికి కాంపెన్సేట్గా 5 ఎకరాల నేల బాబ్రీ మస్జిద్ కట్టడానికి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమీ లేకుండా ఫైనల్గా శాంతియుతంగా జరిగిపోయింది ఆ విషయం. కాబట్టి అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. సార్, ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలంటే ఎలాంటి సిద్ధత అవసరం? ముందుగా ఏంటంటే యువత సమాజం పట్ల ఒక అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి గ్రామీణ స్థాయి నుంచి రావడం మొదలుపెట్టాలి. అంటే వార్డు మెంబర్స్ గాను, సర్పంచులు గాను, ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్ గాను, లేకుంటే కార్పొరేటర్స్ గాను. సో ఆ విధంగా తీసుకురావాలి. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, ఇంతకుముందు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా స్టూడెంట్ బాడీస్ ఉండేవి, స్టూడెంట్ యూనియన్స్ ఉండేవి, వాటిలో ఎలక్షన్స్ ఉండేవి. అందువల్ల ఏంటంటే ఎలక్షన్ అన్న ప్రక్రియ మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడే మీకు ఒక అవగాహన కలిగింది. అంటే ఈ విధమైన స్థాయిలోకి రావడం వల్ల మనం ఏం చేయగలము అన్నది కూడా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఇంక్లూడింగ్ యూజీసీ ఎన్నో సంవత్సరాలుగా చెబుతుంది ప్రతి విద్యాలయంలో కూడా ఈ విధంగా ఎలక్షన్లు జరగాలి, తర్వాత ఆ విధంగా స్టూడెంట్ బాడీస్ ఉండాలి, వాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల అవగాహన అన్నది కాలేజీల నుంచే పెంచుకోవాలి. కానీ ఎక్కడా కూడా ఎలక్షన్లు జరగట్లేదు, ఎక్సెప్ట్ ఢిల్లీ యూనివర్సిటీ వాటిలో జరుగుతుంది. ఇక్కడ ఎవరున్నా కూడా దాన్ని అలాగే పోస్ట్పోన్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే యువ నాయకత్వం అన్నది తయారవ్వట్లేదు. ఇప్పుడు యువ నాయకత్వం ఎవరు తయారవుతుంది? అదే మంత్రుల యొక్క పిల్లలే, వాళ్లే యువ నాయకులు. ఒక మినిస్టరు, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళ నెక్స్ట్ మనవడు, వీళ్ళు ఈ విధంగా యువ నాయకత్వం అదే అనుకుంటున్నాం. కానీ యువ నాయకత్వం నా దృష్టిలో యువతరం అన్నది పెద్ద పెట్టున ఈ వ్యవస్థలో పాల్గొనాలి. దానికోసం గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచుల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో యువతరానికి పెద్ద పీట వేయాలి. అప్పుడే ఏమవుతుందంటే యువతరం అన్నది వాళ్ళ ఆలోచనలు అక్కడికి తీసుకురాగాలి. లేకుంటే యావరేజ్ ఏజ్ మన పార్లమెంట్లో చూసుకుంటే సుమారుగా 54-55 సంవత్సరాలు అనుకోండి, అంత పెద్దవాళ్ళే. మరి యువతరం ఏమవుతుంది ఆలోచించండి. యువతరం ముసలోళ్ళు అయ్యాక అవుతున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం ఈ కళాశాలల నుంచే ఇది మొదలు పెట్టగలిగితే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. అందుకనే అంటున్నాను, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఇంకెవరు మళ్ళీ 3వ సారి రాకూడదు. కొత్త వాళ్ళు వస్తారు, కొత్త రక్తం వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ వాళ్ళే 6 సార్లు, 7 సార్లు ఎమ్మెల్యేలు, 10 సార్లు ఎంపీలు. వాట్ ఈస్ దిస్? మార్పు రావాలి కదండి. రావాలి సార్. సార్, ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా పైన మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ఒక అవకాశం, కానీ దాని మీద కూడా నియంత్రణ అవసరం. ఇంతకుముందు ఎలాగుందంటే మీడియా, తర్వాత వచ్చేసి పేపర్లు, ఇవి ప్రజల యొక్క ఒపీనియన్లు ప్రకటించేవి.
కానీ ఈ మధ్య అన్ఫార్చునేట్గా ఏమైందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏంటంటే రాజకీయ పక్షాలకు అనుగుణంగా కొన్ని మీడియా సంస్థలు మారిపోయాయి. దాంతో ఏముందంటే ప్రజలు నమ్మట్లా. ఇప్పుడు ఏమంటారు, ఈ ఛానల్ అనగానే ఈ పార్టీది, ఈ ఛానల్ అనగానే ఈ పార్టీది, ఈ పేపర్ అంటే ఈ పార్టీది, ఈ విధంగా మాట్లాడుకోవాలి. జర్నలిజం అంటే ఏంటి యాక్చువల్గా? ప్రజల ఒపీనియన్లను బయటికి తీసుకురావాలి. పార్టీ ఒపీనియన్లు తీసుకొచ్చేవి పత్రికలు కాదు, పార్టీ ఒపీనియన్లు తెచ్చేవి మీడియా ఛానల్స్ కావు. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఈ విధంగా మాట్లాడుకోవడం నేను చూస్తున్నా. దానివల్ల ఏంటంటే ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియా ఛానల్స్ మీదే ఎక్కువ వాళ్ళు నమ్మకం పెడుతున్నారు. ఇంతకుముందు ఈ ఛానల్ ఏం చెప్పిందని చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఛానల్ ఏది చూపించింది అని చూపిస్తున్నాం. కానీ ఏంటంటే సోషల్ మీడియా యొక్క విచ్చలవిడితనం కూడా మనం ఆపగలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాట్లాడే అవకాశం. ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు అందరూ చూసేవాళ్ళు స్టేడియంలో కూర్చొని. ఇప్పుడు స్టేడియంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ గ్రౌండ్ మీదకి వచ్చి ఆడడం మొదలుపెట్టారు. కాబట్టి టోటల్ కన్ఫ్యూషన్. కాబట్టి దీన్ని కూడా నియంత్రణలో పెట్టాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఎస్, మీ అభిప్రాయాలు మీరు వ్యక్తం చేయండి, కానీ పాజిటివ్గా డెవలప్ చేయండి. ఇప్పుడు చూస్తే థంబ్నెయిల్స్ చూస్తే వీటిలో అతి భయంకరంగా ఉంటాయి. అసలు మాట్లాడిన దానికి ఇది మీ థంబ్నెయిల్ ఏం పెడతారో నాకు తెలియదు, కానీ మనం మాట్లాడిన దానికి థంబ్నెయిల్కి ఏమీ సంబంధం ఉండదు. ఎందుకంటే వ్యూస్ ఇంపార్టెంట్ అంటారు. వ్యూస్ ఎప్పుడంటే ఒక కాంట్రవర్షియల్ థంబ్నెయిల్ పెడితే వాళ్ళు ఏమంటారంటే అప్పుడు ప్రజలు చూస్తారంట. మరి మీ ఉద్దేశం ఏంటి? కాంట్రవర్సీ క్రియేట్ చేయడమా, లేకుంటే ప్రజలు చూడాలా? అంటే మిమ్మల్ని గురించి కదా, ఇన్ జనరల్ సోషల్ మీడియా గురించి నేను మాట్లాడుతున్నా. తర్వాత ఏంటంటే సోషల్ మీడియా కూడా ఒక అర్నింగ్ సాధనమైంది. మీకు ఇన్ని వ్యూస్ వస్తే యూట్యూబ్ వాడు ఇంత డబ్బులు ఇస్తాడు మీకు. దాంతో ఏంటంటే ఎక్కువ మంది వ్యూస్ సంపాదించాలన్న దీంట్లో వెళుతోంది, కానీ కంటెంట్ తర్వాత వచ్చేసి ఆ థంబ్నెయిల్స్ వీటికి ఏమాత్రమూ సంబంధం ఉండట్లేదు. ఏవేవో కాంట్రవర్షియల్ ఇష్యూస్ పెట్టడము అందులో, తర్వాత ఎదుటి వాడిని తిట్టి మన పాపులారిటీని పెంచుకునే విధంగా కూడా జరుగుతుంది. ఎదుటి వాళ్ళని తిట్టి పాపులారిటీ పెంచుకునే విధంగా కూడా మనం చూస్తున్నాం. అపశబ్దాలు, బూతు మాటలు, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయింది సోషల్ మీడియా వచ్చాక. అది ప్రమాదకరం. సమాజంలో సుస్థిరంగా ఉండాలంటే ఒక డైలాగ్ అన్నది ఉండాలి, ఒక అభిప్రాయ వ్యక్తీకరణ అన్నది ఉండాలి. వాక్ స్వాతంత్రం ఉంది మనకు, కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అదర్ పర్సన్. అందుకనే మన సుప్రీంకోర్టు కూడా అన్నది, మీకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎదుటి పక్షం యొక్క డిగ్నిటీని మీరు భంగం చేయడానికి మీకు అధికారం లేదు అన్నారు. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళు ఈ విధానాలను పాటిస్తూ చక్కని అంశాలను ప్రజలకు తెలియజేస్తూ, అన్యాయం జరిగిన చోట అన్యాయం గురించి మాట్లాడుతూ, సో ఆ విధంగా. కానీ ఇప్పుడు చూసుకుంటే రాజకీయ పార్టీలు ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే, మెయిన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ ఆన్ దేర్ సోషల్ మీడియా సెల్. ఈరోజు చూడండి సోషల్ మీడియాలో ఒకరినొకరు ఎలా తిట్టుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా సమాజానికి ప్రమాదకరం. కాబట్టి రెగ్యులేషన్ ఉండాలి. అందుకనే సుప్రీంకోర్టు కూడా అడిగింది, సోషల్ మీడియాను రెగ్యులేట్ చేయగలమగా మనము అని చెప్పేసి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తుంది. ఉండాలి, సోషల్ మీడియా ఉండాలి, దెర్ ఈజ్ నో అదర్ డౌట్. కానీ మనం ఏం పోస్ట్ చేస్తున్నామన్నది మన ఇంగిత జ్ఞానం కూడా ఆధారపడి ఉండాలన్నది చూసుకోవాల్సిన విషయం ప్రధానంగా. సూపర్ సార్. అంటే చాలా వరకు కూడా మీరు అంటున్నట్టు మేము చూస్తుంటాం, అదే ఇది క్యూరియాసిటీ బిల్డ్ చేసేసి ఇందులో ఏమో ఉంది అనుకుంటాం, చూస్తే అక్కడ ఏమీ ఉండదు. సార్ అలాగే ఇప్పుడు మీ దృష్టిలో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? గుడ్ గవర్నెన్స్ అంటే ఎవరు కూడా ఏ ఆఫీస్కి వెళ్ళకూడదు. ప్రజలు వాళ్ళ కంప్లైంట్తో ఎవరు కూడా ఆఫీసులకు వెళ్ళకూడదు. ప్రజలు అలాగే ఉండాలి. పాలన ప్రజల యొక్క డోర్ స్టెప్ దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తి అమరావతికి ఎందుకు వెళ్ళాలండి? తన ప్రశ్న సాల్వ్ చేసుకోవడానికి. అక్కడే ఆఫీసులు ఉన్నాయి, అక్కడే జిల్లా స్థాయిలో అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అయినా కూడా ఈ వ్యక్తి అక్కడి వరకు వెళ్ళాల్సి వస్తుంది. గుడ్ గవర్నెన్స్ అంటే పారదర్శకంగా ఉన్న ప్రభుత్వం, అవినీతి లేని ప్రభుత్వం. ప్రజలు వాళ్ళ సమస్యలు ముందుగానే వాళ్ళు అంచనా వేసి వాటి నుంచి ఎలా బయటికి తీసుకురావాలి అన్నది ఆలోచించే ప్రభుత్వం, జవాబుదారీ ప్రభుత్వం. మేము పెట్టే ప్రతి పైసా కూడా మీ యొక్క సంక్షేమానికే ఉపయోగపడుతుందన్న ప్రభుత్వం. లేకుంటే ఈ ప్యాకెట్ క్లబ్లట, బెల్ట్ షాపులట, ఇసుక దౌర్జన్యాలు, మట్టి తోలుకుపోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం మేము ప్రతి చోట కూడా. మరి ఇది ఎక్కడ గుడ్ గవర్నెన్స్ అవుతుంది? సో ఇవన్నీ కూడా రాకుండా మనం చూసుకోగలగాలి. ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ ఆపగలగాలి. 30-40 కోట్లు పెడితేనే మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయగలరు. 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెడితేనే మీరు ఎంపీగా నిలబడగలరు. ఇంకా వాళ్ళు ఇటువంటి ఎలక్ట్ అయిన వాళ్ళు గుడ్ గవర్నెన్స్ ఎక్కడ ఇస్తారు మీకు? గుడ్ గవర్నెన్స్ ప్రశ్నే ఉండదు. మావాడు కాబట్టి మావాడికి పోస్టింగ్ ఇవ్వండి, మావాడిని తీసుకురండి. ఈ విధంగా చూస్తే గుడ్ గవర్నెన్స్ ఎక్కువ వస్తుంది. మన వాళ్ళు పరాయి వాళ్ళు అన్న ధోరణి కూడా చాలా చోట్ల కనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా గుడ్ గవర్నెన్స్ కాదు.
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజల సమస్యలు సాల్వ్ అవ్వాలి. ఇక ధైర్యంగా గవర్నమెంట్ ప్రకటించాలి ప్రజల సమస్యలు లేవు, ప్రజా సమస్యలు ఇంకా మిగిలింటే మేము ఎన్నికల్లో భాగస్వాములు అవ్వము అని ప్రకటించే స్థాయికి రాజకీయ పార్టీలు రావాలి ముందుకి. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్. కరప్షన్ లేని గవర్నెన్స్, సమస్య పరిష్కారం, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. ప్రతి నిర్ణయం మేము వెబ్సైట్లో పెడతాం, ప్రతి నిర్ణయం మేము వెబ్సైట్లో పెడతాం, ప్రతి ఫైల్ నోటింగ్ మేము వెబ్సైట్లోకి తీసుకొస్తాం. కింద డెస్క్ ఆఫీసర్ ఏం రాశారు, సెక్రటరీ ఏం రాశారు, మినిస్టర్ ఏం రాశారు అన్నది ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ వల్ల నేను ప్రశ్న అడగాల్సిన అవసరమే ఉండకూడదు. ప్రతిదీ మీకు పారదర్శకంగా మేము ఇస్తాం ఇన్ఫర్మేషన్ అన్నది తీసుకురాగలగాలి. ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత వికేంద్రీకరణ జరగాలి. ఇప్పుడు చూడండి, గ్రామ పంచాయతీలకు డబ్బులే లేవు. మరి సర్పంచ్ ఇప్పుడు అటు ఇటు తిరుగుతుంటాడు, రాత్రిపూట తిరుగుతుంటాడు సర్పంచ్. ఎందుకంటే ఉదయం అడిగితే ప్రజలు అడుగుతారు ఏం చేయట్లేదని. అతను ఏమంటాడు, నా దగ్గర డబ్బులే రావట్లేదు అంటాడు. సెంట్రల్ నుంచి తీసుకుంటున్నారు కానీ గ్రామ పంచాయతీలకు మీరు డబ్బులు ఇవ్వట్లేదు, మరి ఏం చేస్తారు? కాబట్టి టోటల్గా వికేంద్రీకరణ. ప్రతి అమౌంట్ కూడా గ్రామ స్థాయిలో వెళ్ళి అక్కడ అభివృద్ధి జరగాలి. సర్పంచ్ షుడ్ బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది విలేజ్. ఇది మా కాన్సెప్ట్. అతను ఒక చీఫ్ మినిస్టర్ లాగా చేయాలి. అన్ని అధికారాలు తీసుకొని మన దగ్గర కేంద్రీకరణం కాదు, మన దగ్గర ఉన్న అధికారాలు కూడా వాళ్ళకి ఇవ్వగలగాలి, వికేంద్రీకరణ చేయగలగాలి అన్న కాన్సెప్ట్తో మనం ముందుకు రావాలి. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్. చాలా బాగా, అంటే అందరూ చాలామంది నేర్చుకోవాల్సిన విషయాలు సార్. మేమందరం కూడా నేర్చుకోవాలి చాలా. ఇందులో మీ జీవితానికి బాగా స్ఫూర్తినిచ్చిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే దేని సందర్భాలు ఏదైనా? చాలా సందర్భాలు ఉంటాయి. నేను చాలా మంది నుంచి నేర్చుకుంటుంటాను. ముందు నాకు చాలా విషయాలు తెలియవు అన్నది నేను ఎప్పుడు రోజు అనుకుంటాను. చాలా నేర్చుకోవాలి అన్నది ఒకటి నాకు నెంబర్ 1. కాబట్టి రోజు వీలైనంత చదివే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఇన్స్పిరేషనల్గా సమాజం కోసం చేస్తుంటే వాళ్ళతో మాట్లాడుతుంటాను, వాళ్ళ దగ్గర నుంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. తర్వాత ఎక్కడైనా విషయాలుంటే వాటిని సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటాను. ప్రజా సమస్యలను మనం పరిష్కరిద్దామన్న భావనలో వెళ్తుండే. ఇది పార్టీలు కావు, మీది కాదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీలు చూసుకుందాం, ఎలక్షన్స్ అప్పుడు. కానీ ఇప్పుడు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను తీసుకెళ్ళాలి. సమాజంలో ఎంతోమంది ప్రేరేపించే ఆ విధమైన ఇన్స్పిరేషనల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలిసే ప్రయత్నం చేస్తుంటాను నేను. సో ఆ విధంగా ఎప్పుడెప్పుడు వీలైతే కొన్ని అంశాలు రాసే ప్రయత్నం కూడా చేస్తుంటాను నేను. ఇక స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేదన్నది మా గురువు గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇచ్చిన మాకు ఒక సందేశం. దాన్ని యువతుల్లో, తర్వాత యువతరంలో, యువకుల్లో ఒక చైతన్యాన్ని నింపి మనం దేశం కోసం ఏ విధంగా మనం ఉపయోగపడతామన్న భావనలు కూడా వాళ్ళలో తీసుకురావడానికి నా వంతు చిన్న ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. సార్, యువత సక్సెస్ కావాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత ముఖ్యంగా ఏంటంటే వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు గమనించాలి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరగాలి. నాలో ఇంత శక్తి ఉందన్నది వాళ్ళు గమనించగలగాలి. ఉంది ప్రతి ఒక్కరిలో ఆ శక్తి, కానీ రకరకాల విషయాల వల్ల, రకరకాల అనుభవాల వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళలో శక్తిని వాళ్ళు గమనించలేకపోతున్నారు. తర్వాత జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు, దాన్ని ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎలా తెచ్చుకోవాలన్నది కూడా క్లారిటీ ఉండాలి. తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ అన్నది ఒక పార్ట్, కానీ సీరియస్నెస్ అన్నది ముఖ్యం. ఎందుకంటే కాలేజీలో ఎంజాయ్ చేసేవాళ్ళు రేపు తర్వాత కష్టపడతారు, కాలేజీలో కష్టపడి చేసేవాళ్ళు తర్వాత ఎంజాయ్ చేస్తారు. సో ఆ విధంగా ఆ విషయాలు వాళ్ళకి తెలియాలి. తర్వాత ఏంటి, ప్రతి ఒక్కరు కూడా మన కెపాసిటీ ఏంటి, మనం ఏం చేయగలం అన్నది దాన్ని బట్టి నైపుణ్యాలు పెంచుకోవాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ అయిపోతున్నారు. 1,00,000 సీట్లు ఏవో ఉన్నాయనుకుంటా, ఎవరు చూసినా ఇంజనీరే. కానీ రేపు ఉద్యోగాలు రావట్లేదు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళలో నైపుణ్యాలు లేకపోవడం. కాబట్టి నాలో ఏ నైపుణ్యాలు ఉన్నాయని తెలుసుకొని ఆ నైపుణ్యాలను పెంచుకోవడం, ఇది ఒక తపస్సులాగా చేయాలి. వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఒక తపస్సులాగా చేస్తే ఏంటంటే భావి జీవితం చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి యువతరానికి నేను చేస్తున్నది ఇది. మనకు మార్కెట్లో ఏ డిమాండ్ ఉంది, మనలో ఉన్న కెపాసిటీ ఏంటి, మనకి ఏవి తక్కువగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం పెంచుకోవాలి. సపోజ్ నాకు కమ్యూనికేషన్ సరిగా లేదు, సో కమ్యూనికేషన్ నేను ఎలా పెంచుకోవాలి. సపోజ్ నేను ఈ సబ్జెక్ట్లో కొంచెం వెనకబడి ఉన్నాను, దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు అనలైజ్ చేసుకుని వెళ్ళగలిగితే విత్ లాట్ ఆఫ్ పర్సిస్టెన్స్, తర్వాత ఓపికతో, తర్వాత ఒక ఫోకస్తో కనుక వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన విజయాలు సాధించిన ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. సో ఆ విధంగా ఇది ఈ చదువుతున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎక్కువ ఈ ఎంటర్టైన్మెంటు, తర్వాత ఈ సినిమాలు, మీరు అన్నట్టు ఈ సోషల్ మీడియాలు, వీటి మీద కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావాలి ప్రతి ఒక్కరికి. దానికి కూడా కొంత లిమిట్లో ఉండాలి. సో ఓకే, రోజు 1 గంట నేను ఈ సోషల్ మీడియా అవి చూసుకుంటాను చాలు, దాని మీద నియంత్రణ ఉండాలి. అది నియంత్రణ లేకపోతే ఏమవుతుందంటే అది మిమ్మల్ని లాగేస్తుంది.
ఎందుకంటే దాని ప్రభావం ఏముంది, అది మెషినే కదా, అది అలసిపోదు. అవును. మెషిన్ అలసిపోదు, అందులో వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు అది చూసుకుంటూ పెడితే మానసికంగా మీరు అలసిపోతారు. రేపు మీరు సాధించాల్సిన విజయాలను కూడా సాధించలేరు. కాబట్టి నియంత్రణ, ఏది నియంత్రణ కావాలో దాన్ని నియంత్రణలో ఉంచుతూ మనలో ఉన్న గుణగణాలు పెంచుకుంటూ మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటూ శరీర సౌష్ఠ్యం చక్కగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు ఒక అరగంట నుంచి 45 నిమిషాలు వ్యాయామం వీటికి ఖర్చు చేస్తూ, తర్వాత వచ్చేసి పుస్తకాలు చదువుతూ, మంచి వ్యక్తుల పరిచయాలు పెంచుకుంటూ, మంచి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని పొందుతూ, ఆ విధంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్కి రావాలి అన్నదే యువతరానికి నేను ఎప్పుడు చెప్పే విషయం. సార్, మీ జీవితానికి స్ఫూర్తినిచ్చే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సందర్భాలు, వ్యక్తులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అమ్మా నాన్నలు, తర్వాత మాకు చదువు చెప్పిన గురువులు, నాకు ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు. సాధారణంగా ఏం చేస్తానంటే రోల్ మోడల్ అని ఒకరిద్దరిని పెట్టుకుంటాం. నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే యువతరానికి హ్యావ్ యాజ్ మెనీ రోల్ మోడల్స్ యాజ్ పాసిబుల్. అంటే ఒకే వ్యక్తిలో ఎన్ని విషయాలు దాగి ఉండవు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయంలో వాళ్ళు ఒక స్థాయికి చేరుంటారు. కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా పెట్టుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, చక్కగా పనిచేసే ఒక సర్పంచ్ నాకు స్ఫూర్తి. అమ్మా నాన్నల యొక్క దుఃఖాన్ని తగ్గించడానికి లక్ష్మీ ఆసు మెషిన్ తయారు చేసిన మా చింతకింది మల్లేశం నాకు ఒక స్ఫూర్తి. ఖమ్మం ప్రాంతంలో ప్రతిరోజు ఉదయం లేచి విత్తనాలు సేకరించి 1 కోటి మొక్కలకు పైన వేసిన మా దరిపల్లి రామయ్య గారు, వనజీవి రామయ్య గారు మాకు స్ఫూర్తి. మా చుక్కా రామయ్య గారు మాకు స్ఫూర్తి. ఇలా తీసుకువెళ్తే మా కూసం రాజమౌళి గారు ఇక్కడ గ్రామంలో ఆయన సర్పంచ్గా ఉంటూ గంగిదేవిపల్లిని దాన్ని ఒక మోడల్ విలేజ్గా చేశారు. రాళేగావ్ సిద్ధిలో పనిచేసి గ్రామాన్ని అద్భుతంగా తయారు చేసిన అన్నా హజారే గారు మాకు స్ఫూర్తి. హివరే బజార్లో ఉన్న మన పోపట్రావు పవార్ ఒక స్ఫూర్తి. ఇలా గ్రామ స్థాయి నుంచి ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారు మనకు స్ఫూర్తి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిలో అద్భుతమైన పనులు చేస్తున్నారు. అఫ్కోర్స్ అబ్దుల్ కలాం గారు, వివేకానందులు, వీరందరూ కూడా వాళ్ళొక గొప్ప స్ఫూర్తి మనందరికీ. కాబట్టి పాజిటివ్గా సమాజం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు. కాబట్టి మనం ఒకరిద్దరితో కూడా ఎప్పుడూ కూడా మనం ఆగకూడదు. మన జీవితంలో వీలైనంత మందిని రోజు పేపర్లో చూస్తే ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల యొక్క చరిత్రలు మీకు కనిపిస్తుంటాయి. సో వారందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన మనలో ఉంటే ఆ స్ఫూర్తి, ఆ ప్రాంతాలు కూడా చాలా స్ఫూర్తినిస్తాయి. కొంతమంది గ్రామంలో అందరూ కలిసి ఆ గ్రామాభివృద్ధి కోసం చక్కగా చేసుకుంటుంటారు. ఆ గ్రామాలు మనకు స్ఫూర్తి. ఇలా చూసుకుంటూ వెళితే మనకు గోల్కొండ హోటల్ యొక్క ఓనర్, ఐ థింక్ ఆయన రామిరెడ్డి గారు అనుకుంటారు, ఆయన వాళ్ళ ఊరిని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. వెళ్ళి నేను చూసి వచ్చాను. మెగా కృష్ణారెడ్డి గారు వాళ్ళ ఊరిని చక్కగా డెవలప్ చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటూ కనుక వెళ్ళగలిగితే అద్భుతమైన విజయాలను మనం సాధించవచ్చు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామము దాన్ని డెవలప్ చేసుకునే మార్గంలో కనుక వెళ్ళగలిగితే అద్భుతమైన స్ఫూర్తి వారందరికీ ఉంటుంది. కాబట్టి ఎంతోమంది, అంటే స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల లిస్టు తీసుకుంటూ వెళితే అది దెర్ ఈజ్ నో లిమిట్. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి కూడా స్ఫూర్తి పొందాలి అన్న ఒక తపన మనలో ఉంటే ఏమవుతుందంటే మనం కొత్తగా చదువుతాం. సావిత్రిబాయి పులే గారు ఒక స్ఫూర్తి, జ్యోతిబా పులే, డాక్టర్ అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తి. ఇలాగా మనం చూసుకుంటూ పోతుంటే ఎంతోమంది ఉంటారు. వాళ్ళ పరిస్థితుల నుంచి ఎలా బయటకు వచ్చారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో భారతదేశాన్ని ఈ విధంగా, మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో భారతదేశానికి బ్రహ్మాండమైన విజయాలు సాధించేవాడు. కోనేరు హంపి ఇప్పుడు హాకీలో మనకు చెస్లో బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. సో ఈ విధంగా చాలామంది ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళందరూ కూడా చిరాగ్, వీళ్ళు మన బ్యాడ్మింటన్ జోడి పివి సింధు మనకు గొప్ప స్ఫూర్తి. వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ, మనం పాజిటివ్గా చూసే అలవాటు మనం నేర్చుకుంటే ప్రపంచం మొత్తం స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది మనకు. అది మనం నేర్చుకోవాల్సిన అంశం. సార్, ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా. ఆన్లైన్ మోసాలని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే వాటిని అరకట్టగలగడానికి అవకాశం ఉంటుంది? ఆన్లైన్ బెట్టింగ్ అన్నది ముఖ్యంగా చాలా పెరిగింది. ఆన్లైన్ మోసాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే నేనేం పని చేయకుండా డబ్బులు సంపాదించాలి. ఈ బలహీనత ఏదైతే ఉంటుందో మనుషుల్లో, వీళ్ళు ఈ ఆన్లైన్ ఫ్రాడ్ చేసేవాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటారు, మీకు లాటరీలో 1,00,000 రూపాయలు తగిలిందంటారు. తగిలి వెంటనే మీరు ఒక ఓటీపీ పంపించండి అంటారు. మీరు వెంటనే పంపిస్తారు. సో వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి వాళ్ళ దగ్గర. తర్వాత మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయిందంటారు. ఈ కేసు నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మాకు డబ్బులు ఇవ్వాలంటారు, లేకుంటే మీరు 2 కోట్లు కట్టాలంటారు. రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రజలలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఈ సైబర్ ఫ్రాడ్లు చేసేవాళ్ళు ఒకటి. తర్వాత వచ్చేసి బెట్టింగ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో Dream11 అని ఒకటి వస్తుంది. మీ టీముని మీరే ఎన్నుకోండి, మీరు ఆడండి, మీరు గెలవండి, ఇంత డబ్బులు మీకు ఇస్తామని.
యాక్చువల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్లు అన్నవి చట్ట రీతిగా అవి నేరాలు. అందుకనే చూడండి, ఇప్పుడు కొంతమంది ఫిల్మ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సెలబ్రిటీ స్టేటస్ ఎవరైతే ఉంటుందో వారి యొక్క ప్రమోషన్స్ వల్ల ఏమైంది, ఫైనల్గా చాలామంది డబ్బులు కోల్పోతున్నారు. సో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే చట్టబద్ధమైన జ్ఞానం అన్నది ప్రతి ఒక్కరికి కల్పించాలి. అందుకని నేను ప్రభుత్వాలను కోరుతున్నది ఏంటంటే 6వ తరగతి నుంచి మీరు పిహెచ్డి చేయండి, ఇంజనీరింగ్ చేయండి, మెడిసిన్ చేయండి, మీకు రాజ్యాంగం మరియు చట్టాలు వీటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదొక సబ్జెక్ట్గా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నాకు డబ్బులు త్వరగా రావాలన్న ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని, దాన్ని ఆసరాగా చేసుకొని ఈ సైబర్ క్రిమినల్స్ ఉన్నారు. దానికోసం చట్టాలు చేస్తున్నారు. కానీ చట్టాలు చేసినా కూడా వీళ్ళు ఇప్పుడు ఎక్కడో కూర్చొని చేస్తారు మనకి. వీళ్ళు చైనాలో కూర్చుంటారు, రష్యాలో కూర్చుంటారు. మన పరిధిలోనే ఉండాలని ఏమీ నియమం లేదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చాక ఒక ఊర్లోంచి ఇంతకుముందు దొంగలంటే మన ఇంట్లో పడి దొంగలు తీసుకుపోవాలి, మన లాకర్ నుంచి కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులు. ఇప్పుడు అది అవసరంలా. మన బ్యాంక్ అకౌంట్లన్నీ మన మొబైల్ ఫోన్లో ఉన్నాయి. కాబట్టి దీని మీద పడుతున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచో సందేశం పంపించి ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసేస్తున్నారు. అందులో మనం సహభాగం అవుతున్నాం అందులో. సో ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరం. ఆ తర్వాత వచ్చేసి చట్టాలు బలోపేతంగా ఉండడం అవసరం. మొన్నే ఐ థింక్ ఈ సైబర్ నేరాలు చేసిన వాళ్ళకి 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారనుకుంటా, ఐ థింక్ మధ్యప్రదేశ్లో. ఆ న్యూస్ చదివాను. ఇలాంటి శిక్షలు పడాలి. శిక్షలు పడితే వాటి యొక్క ఇంపాక్ట్ కూడా చక్కగా ఉంటుంది. ప్రజల యొక్క అవగాహన కూడా పెంచడం చాలా అవసరం. కానీ రోజు పేపర్లో వేస్తుంటారు ఇలా అవుతుంది అని, కానీ ప్రజలు ఏమనుకుంటారంటే మనకు తప్ప మిగతా వాళ్ళకి అవుతుంది అనుకుంటారు. దాంట్లో వీళ్ళు కూడా బోల్తా పడుతున్నారు. కాబట్టి ఏదైనా మనం విషయం చదివినప్పుడు మనం దాని నుంచి నేర్చుకోవాలి అన్న తత్వం కనుక మనలో ఉంటే వీటిని ఒకవైపు పోలీసు, తర్వాత ప్రజల యొక్క అవేర్నెస్, తర్వాత వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నాకు డబ్బులు త్వరగా వస్తాయి అన్న ఒక భ్రమ, ఈ మూడిటిని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఏమవుతుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నవి మనం చాలామంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సూసైడ్స్ చాలా పెరిగిపోయాయి. బెట్టింగ్, రమ్మీ ఇవన్నీ కూడా ఆడుతుంటారు చాలామంది. ఈవెన్ గ్రామాలకు వెళ్ళినా కూడా మొబైల్ ఫోన్స్, మీకు స్మార్ట్ ఫోన్లు చాలా కనిపిస్తాయి. సో వీటన్నిటి ద్వారా వీళ్ళు ఈ విధంగా కోల్పోతూ వాళ్ళ జీవితాలనే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి వీటిలలో దిగకండి. కష్టపడి పనిచేసి వచ్చే డబ్బే అది నిజమైన డబ్బు. ఈ విధంగా వచ్చే డబ్బు ఎప్పుడు కూడా రాదు. అందులో అనవసరంగా మనం మోసపోతామన్నది నేర్చుకోవాలి మనం. సార్, ఇప్పుడు చాలామంది నేటి యువత ఎవరైతే ఉన్నారో ఎక్కువగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. బట్ మీరేమో ఆ పోలీస్ జాబ్ను వదిలేశారు. వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని జాబ్స్ చేస్తున్నారు. దానికి మీరేమంటారు? చేయమనండి. ప్రతి ఒక్కరూ ఆదర్శాన్ని తీసుకోవడానికి చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ పనిలో చేస్తున్నా కూడా సిన్సియర్గా చేయండి అని నేను వాళ్ళకి సలహా ఇస్తుంటాను. నేను కూడా ఒక 28 సంవత్సరాలు పనిచేశాను. 28 సంవత్సరాలు పనిచేశాను నా దీంట్లో. ఇప్పుడు చూస్తున్నది కూడా నేను కూడా సర్వీసే చేస్తున్నాను. ఇప్పుడు నేను సర్వీస్ అయితే వదల్లా. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. గ్రామాల్లో మన పరిస్థితులు అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నాం. తర్వాత కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి చేరుతున్నాం. మా ఫౌండేషన్ ద్వారా పనిచేస్తున్నాం. జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా కూడా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నం నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేద్దాం. మన వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి ప్రతిసారి చేస్తున్నప్పుడు కూడా రాష్ట్రం అన్నది, దేశం అన్నది ముందుండాలి. నేను ఇది చేయడం వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం అనుకుంటే మన చేతి నుంచి ఎప్పుడూ కూడా సక్రమంగానే జరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం చేసే ప్రతి పని కూడా దేశానికి ఉపయోగపడుతుందా లేదా అన్న ఆలోచనతో చేయగలిగితే మనం చేసే ప్రతి పనిలో మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది చేసామన్న సంతృప్తి మనకు ఉంటుంది. ప్రశాంతంగా మనం ఉంటాం. మనం చేసే పనిలో మనం గర్వంగా ఫీల్ అవుతాం. ఆ విధంగా మనం చేసుకోవాలి. సో ఎవ్రీబడి షుడ్ డూ సిన్సియర్గా పనులు, వాళ్ళ పనులు. చిన్న పని, ఏ పని అన్నది కాదు, మనం చేసే ప్రతి పనిలో కూడా సిన్సియర్గా మనం చేయగలిగితే, పని ఏదైనా, ఆటో డ్రైవర్ ఉన్నాడు, మాకు సందీప్ బచ్చే అని మా ఫ్రెండ్ ఉన్నాడు. అతను బ్రహ్మాండంగా ఆటో పెట్టుకుంటాడు. ఆ ఆటోలోకి వెళ్తే మీకు న్యూస్ పేపర్లన్నీ దొరుకుతాయి. అందులో ఒక కాఫీకి, టీకి 2 కప్పులు పెడతాడు ఒక ఫ్లాస్కుల్లో. తర్వాత ఒక వైఫై రౌటర్ పెడతాడు అందులో. తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఉంటాయి ఆటోలో కూర్చుంటాయి. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టే అతనికి తన వృత్తి మీద అభిమానం. చేసేది ఆటో డ్రైవర్ వృత్తి, కానీ నేను చేస్తున్న వృత్తి నేను ఎక్సలెంట్గా చేయాలన్న ఒక భావన చాలు ఇవన్నీ కూడా ఆటోని అలా మార్చడానికి ప్రయత్నించాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసేది ఏ పని అయినా కూడా ఆ విధమైన భావన ఉంటే ఏమవుతుందంటే మనం ప్రజాసేవను అందించగలమని ప్రతి ఒక్కరు కూడా గమనించగలం. సార్, ఈ మధ్య ఎక్కువగా మనం ధర్మస్థలి గురించి వింటున్నాము. అక్కడ జరుగుతున్న అంత నేరాలు దాన్ని ఈ మధ్యనే బయటికి రావడం జరిగింది. దానిపైన
మీకు తెలిసిన విషయాలే. ధర్మస్థల అనే విషయంలో అక్కడ ఒక శానిటేషన్ వర్కర్గా పనిచేసిన ఒక అతను అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 1998వ సంవత్సరం నుంచి 2014 వరకు నేను అనేక మంది మహిళలు పిల్లలు యొక్క బాడీలని వాట్లను మృత అవస్థలో వాటిని నేను తీసుకువెళ్ళి వాటికి దహన సంస్కారాలు చేశాను, నేను పూడ్చాను, లేకుంటే క్రిమేషన్ చేశానని అతను కంప్లైంట్ ఇచ్చాడు. సో అది ఒక అందరిలో ఒక అంటే ధర్మస్థల అన్నది చాలా పవిత్రమైన స్థలం. తర్వాత అక్కడ ఉన్న మంజునాథ స్వామి యొక్క దేవాలయం, నేను కూడా అక్కడికి వెళ్ళాను, ఒక 2 సార్లు విజిట్ చేశాను. ఆ ప్రాంతంలో అందరికీ కూడా భోజనాలు, లక్షల మంది వస్తారు అక్కడ. కానీ అక్కడ ఇటువంటి ఇది జరిగింది అని అతను చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది ఆందోళన కలిగించే విషయం. అంటే అందులో తథ్యం ఉందా లేదా అన్నది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అంటే అతను ఎందుకంటే అతనే అక్కడ శానిటేషన్ వర్కర్గా పనిచేస్తూ చేశాడని చెప్పాడు అతను. సో దానిలో తథ్యాలు ఏంటి, సత్యాలు ఏంటి వీటిలలో అని కనిపెట్టడానికి ఒక ఎస్ఐటి ఒకటి ఏర్పాటు చేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. దాంట్లో ప్రణబ్ మొహంతి అని ఒక అతను డీజీ లెవెల్ అధికారి, అతనికి ఎస్ఐటి ఇన్ఛార్జిగా ఇచ్చారు. సో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్నది వాళ్ళ ఇన్వెస్టిగేషన్, ఏది ఏమైనా ఇది జరిగిందా లేదా అన్నది ఒకటి, తర్వాత జరిగితే మటుకు దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరి మీద కఠినమైన శిక్షణ ఉండాలి. తర్వాత దీన్ని వేరే యాంగిల్స్ నుంచి కూడా చూడాలి. అంటే అక్కడ ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మీద ఈ విధంగా వ్యతిరేకత తీసుకురావడానికి ఏమన్నా ఇవ్వడం జరుగుతుంది, అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేట్ చేయాలి, దెర్ ఇస్ నో డౌట్. సో ఆ విధంగా చేసి త్వరగా ఈ కేసును పరిష్కారం చేయాలి. ఎందుకంటే మొత్తం దేశంలోనే ఒక రకమైన ఆందోళన కలిగిస్తుంది. అంటే స్కూల్ పిల్లలు, ఆ తర్వాత మహిళలు, తర్వాత కాలేజీ పిల్లలు, వీళ్ళందరి మీద ఈ విధంగా అందులో వారు చెప్పింది ఏంటంటే అత్యాచారాలు జరిగినట్టు కూడా కొంత ఎవిడెన్స్ కనిపించిందని అతను మాట్లాడాడు. కాబట్టి వీటి వెనకాల ఉన్న తథ్యాలు ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ అవ్వాలి, ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ అవ్వాలి, డీప్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఒక స్పెషల్ కోర్టు పెట్టి దీన్ని వెంటనే ట్రయల్ కూడా కండక్ట్ చేసి శిక్షలు కూడా విధించాలి అన్నది నేను ప్రధానంగా కోరుకుంటున్న అంశం. సార్, అంటే ఒక సిఐడి ఆఫీసర్గా మీరు దీన్ని ఎలా పరిగణిస్తారు? అంటే ముందు ఎఫ్ఐఆర్ అన్నది లాడ్జ్ చేయడం అన్నది ఒక చట్టం మొదలైంది. సో ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, సాక్ష్యాలు సేకరించడం. ఇన్వెస్టిగేషన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. మీరు సిఆర్పిసిలో చూసుకున్నా ఇదే ఎవిడెన్స్. కాబట్టి అందులో ఏం చేయాలి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ స్పాట్కి వెళ్ళాలి, అక్కడున్న ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, వ్యక్తులతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఉన్న విషయాలను రాబట్టాలి, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళని తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో ఈ కేసు రేపు కోర్టులో నడవాలి అన్న ఎవిడెన్స్ వస్తే దాన్ని కోర్టుకు పంపించాలి. వెంటనే కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ చేసి వాళ్ళ మీద ట్రయల్ నడవాలి, ట్రయల్ నడివి వాళ్ళ శిక్ష పడాలి. ఇదే మొత్తం టోటల్ క్రిమినల్ జస్టిస్ ప్రాసెస్. కాబట్టి ఈ కేసులో ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ అన్నది మొదలు పెట్టాలి. అంటే ఏ ప్రాంతాలలో ఈ విధంగా చేశానంటే ఆ ప్రాంతంలో ఉన్న ఈ అస్థిపంజరాలు వీటిని తొలగించి, కళేబరాలు, వీటిలో DNA టెస్టింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి లింక్ చేసి, తర్వాత మిస్సింగ్ కేసులన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించి ఆ మిస్సింగ్ కేసులో ఇంకా మిస్సింగ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మరి వాళ్లతో సంప్రదించి, తర్వాత ఇక్కడ వచ్చే DNAలు అక్కడ ఆ కుటుంబాల DNAతో శాంపుల్తో మ్యాచ్ చేసి ఎవరు అన్నదాన్ని నిర్ధారించి ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్గా తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇతనితో పాటు ఈ శానిటేషన్ వర్కర్ ఎవరున్నారో ఆ వర్కర్తో పాటు ఒకడే చేయలేడు కదా ఇవన్నీ, అతనితో పాటు కొంతమంది ఉంటారు, వాళ్ళను పరిశీలించడం, ఎందుకు చేశారు, ఎవరు వాళ్ళకి ఇచ్చారు. సో ప్రతిదీ కూడా లింక్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 2014 అంటున్నాడు, అంటే 11 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత 1998లో మొదలైంది అంటున్నారు, అంటే 27 సంవత్సరాల ముందు వీటన్నింటినీ తీసుకురావడం అన్నది స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్కి డెఫినెట్గా ఒక ఛాలెంజ్. కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన టెక్నిక్స్ కానీ లేకుంటే కొత్త టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించి అత్యంత ఉత్తమ రీతిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్నదే మనం కోరుకుంటున్నాం. సో అవన్నీ అంటే ఎలా చనిపోయారు అనేది నిర్ధారణ అవుతుందా సార్? ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే అంటే ఏమవుతుంటే ఇంజురీస్ ఇట్లాంటివన్నీ ఫిజికల్గా కనిపిస్తాయి మనకు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏంటున్నది అన్నది చూడాలి. ఫైనల్గా ఇందులో ప్రధానంగా వీటిని కుటుంబాలకు లింక్ చేయడం చాలా ఎక్కడో ఉన్నవాళ్ళు, బెంగళూరులో మిస్ అయిన వాళ్ళు మరి ఇక్కడ వచ్చి ధర్మస్థలాలో ఈ విధంగా శవంగా మారడం ఏంటి? సో ఆ లింక్ను మనం తీసుకురావాలి. తర్వాత వీళ్ళు ఉన్నారు, మేము చేసామని చెప్పడానికి వీళ్ళు ఉన్నారు, కాబట్టి వీళ్లతో దాన్ని లింక్ చేయించడం,
వీళ్ళకు ఎవరు చెప్పి చేయించారన్నది వీళ్ళ దగ్గర నుంచి మనం సాక్ష్యాధారాలు తీసుకురావడం. యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇట్స్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ లెడ్ బై ఎ వెరీ ఎఫిషియంట్ ఆఫీసర్. కాబట్టి మొహంతి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా థింగ్స్ విల్ కమ్ అవుట్ అన్నది నేను కోరుకుంటాను. రావాలి కూడా, బయటికి రావాలి కూడా. అంటే సపోర్ట్ చేస్తారంటారా సార్? ఇప్పుడు పెద్ద తలకాయలు అందులో ఉన్నాయి అనుకోండి, ఈయనకి ప్రాణాలకి కూడా ప్రమాదంగానే పరిగణించవచ్చు. దట్ ఈస్ ఆక్యుపేషనల్ హజార్డ్. ఐపీఎస్లో జాయిన్ అయినప్పుడే మనం ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మనం చేస్తారన్న ఇది ఉంటుంది. లేదు సార్, ఇప్పుడు ఈయన ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చారు కదా, ఆయనకి ప్రొటెక్షన్ ఉంది కదా. విజిల్ బ్లోయర్స్ యాక్ట్ అని 2018లో వచ్చిన చట్టం బట్టి అతనికి ప్రొటెక్షన్ ఇస్తారు. విజిల్ బ్లోయర్ యాక్ట్ అన్నది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ద్వారా ఎవరైతే ఈ విధంగా సమాజంలో జరిగే వాటిని బయటికి తీసుకున్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలన్నది స్పష్టంగా ఉంది. కాబట్టి హిజ్ లైఫ్ షుడ్, అతను మెయిన్ విట్నెస్, అతని ఈజ్ వన్ ఆఫ్ ది కీ విట్నెస్ అండ్ ప్రైమ్ విట్నెస్ అతను. కాబట్టి అతన్ని కాపాడుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యత, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఎంత దాన్ని బయటకు తీసుకురావడం ఎంత ఇంపార్టెంట్, తిని కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సార్, ఇప్పుడు మీరు జాబ్ రిజైన్ చేసిన తర్వాత కుటుంబ సభ్యుల అభిప్రాయం ఎలా ఉండింది మీకు? అంటే వారు అడ్డంకి ఏం చెప్పలేదు, ఎందుకు రిజైన్ చేశారు? ఇంకా నేను చెప్పాను వాళ్ళకి ఈ విధంగా, నేను చేసే ప్రతి పనిలో వాళ్ళ కన్సెంట్ తీసుకునే చేస్తాను. నేను ముందు వాళ్ళకి చెప్పాను ఇలా ఇలా ఉంది, సో ఆ విధంగా నేను చేస్తున్నానంటే ఓకే అన్నారు వాళ్ళు. ఈ పొలిటికల్ పార్టీ పెట్టడము, రాజకీయాల్లో రావడము, ఇవన్నీ కూడా వాళ్ళని నేను కన్సల్ట్ చేసి చేస్తాను. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో కానీ బయట కానీ వదిలేసి వెళ్తున్నారు. అలాంటి వారి పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం? అంటే ఈ ఒక చర్చే వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మొన్న ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడో మాట్లాడారు అనుకుంటాను. పిల్లల ఆదాయంలో కనీసం 10-15% డైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో వేయాలన్నది కూడా వాళ్ళొకరు చెప్పారు. ఆయన మాట్లాడారు ఎక్కడో, నేను విన్నాను అది. ఈ విధంగా చేయాలి, ఎందుకంటే సమాజంలో ఈ మధ్య బాధ్యత తగ్గిపోతుంది. తర్వాత ఈ కుటుంబాలు చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని. యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి అన్నది ఫైనల్గా చట్టం చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చాం. బాధ్యత మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం చూసుకోవాల్సిన మన బాధ్యత మీద ఉంది. ఆ బాధ్యతను వదిలేస్తూ అనేక కారణాలు సమాజంలో ఉండడం వల్ల ఈ విధమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా బాధ్యతలు పెంచాల్సిన అవసరం, పిల్లలలో ఆ బాధ్యతలు తీసుకురావాల్సిన చిన్నతనం నుంచి ఆ పెంపకంలోనే, పేరెంటల్ దీంట్లోనే, పేరెంటింగ్ అప్పుడే కూడా ఈ విధమైన అన్ని కూడా వాళ్ళకు చెప్పగలగాలి. కానీ ఈ మధ్య చాలామంది పేరెంట్స్ని ఇలా ఈ వృద్ధాశ్రమాలకు పంపించడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మంచి సమాజానికి ఒక నిదర్శనం కాదది. కాబట్టి ఆ విధంగా చెప్పి వాళ్ళను కన్విన్స్ చేసి చేయడం ఒకటి, వినని వాళ్ళకి చట్టం భయం చూపించాల్సింది, అది కూడా అవసరమే. అది ఇంపార్టెంట్. భయము భక్తి. భక్తితో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ విధులు వాళ్ళు చేస్తారు. భక్తి లేని వాడికి భయం పెట్టాలి, అవే చట్టాలు. సో ఆ విధంగా మనం చేసే ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ఈ విధంగా ఒక సమాజం, మన కుటుంబ వ్యవస్థ, వీటన్నిటి కూడా సమగ్రమైన అండర్స్టాండింగ్ కల్పించడం చాలా అవసరం. ఇప్పుడు వస్తున్న కొన్ని సోషల్ మీడియాల్లో కొన్ని ఇవి కూడా చూస్తుంటాను. అవేంటంటే కుటుంబం మధ్య సంబంధాలను కూడా విపరీతమైనది విచ్ఛిన్నం చేస్తున్నాయి అసలు సోషల్ మీడియాలు. వీటన్నింటి కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం. ఒక పబ్లిక్ కమిటీ అన్నది ఒకటి ఉండాలి. వాళ్ళు ప్రతి వీడియోని కానీ ఏదైనా ఇవి చూసి వెంటనే ఒక ఏజెన్సీకి తెలిపితే వాటిని వెంటనే స్టాప్ చేయాలి. ఇవన్నీ లైక్ సెన్సారింగ్ ఏ విధంగా ఉందో ఈ సెన్సారింగ్ కూడా అవసరం. ఎందుకంటే దీని వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా త్వరగా వెళుతుంది. సో వీటన్నిటి మీద కూడా నియంత్రణ కావాలి అన్నది చాలా అవసరం. ఒక సమాజం బాగా ఉండాలంటే దీన్ని విచ్ఛిన్నం చేస్తున్న వ్యవస్థలు ఏంటి అన్నదాన్ని కూడా మనం గమనించి వాటి మీద కూడా నియంత్రణ తెచ్చే విధానాలను మనం తీసుకురావాలన్నది కోరుకోవాలి. సార్, ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ నాయకులకు, సామాన్య ప్రజలకు చట్టం ఒకేలాగా పనిచేస్తుంది అంటారా? చెయ్యాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానులే అన్నది మనకు నేర్పించిన విషయం. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీస్, ముఖ్యంగా పోలీసు విభాగం ఏదైతుందో అది ఆ కాన్ఫిడెన్స్ని తీసుకురావాలి, ఆ విశ్వాసాన్ని పెంచాలి. చేసిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు కానీ చట్టం అన్నది అందరికీ సమంగా వర్తిస్తుంది అన్నది చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. సార్, జగన్ పైన 30 కేసులు ఉన్నాయి కదా, మరి 10 ఏళ్ల నుండి బెయిల్ పైననే ఉంటున్నాడు. అతనికి శిక్ష అనేది ఇన్ని డేస్ బెయిల్ పైన ఉండడానికి రైట్స్ ఉన్నాయంటారా? అంటే ఏమవుతుందంటే అవి వాటిలో కేసులు నడుస్తున్నాయి కోర్టులో. నాకు ఎందుకంటే నేను 2013 వచ్చిన తర్వాత కేసులు ఏం నడుస్తున్నాయి నేను కూడా పేపర్లో మీలాగే చదివి నేను చూస్తుంటాను. ఆయన అనేక సార్లు 3000 సార్లు కన్నా పైగా ఆయన
కోర్టు నుంచి అడ్జర్న్మెంట్స్ తీసుకున్నారని విన్నాను. సో ఆ విధంగా కోర్టు కూడా ఎక్స్పెడిషియస్గా చేయమన్నది అయినది. ఒకరెవరో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు ఈ కేసు ఇన్ని రోజులు తీసుకోవడానికి కారణం ఏంటి. యాక్చువల్గా ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు 1 సంవత్సరంలోనే పరిష్కరించాలన్నది సుప్రీంకోర్టు చెప్పిన విషయం. కానీ చూసుకుంటే చాలా కేసులు ఇంత ప్రొలాంగ్ అవుతున్నాయి. దానికి కారణాలు ఏంటి అన్నది. సో ఆ విధంగా అవుతుంది. సో దీనికి కారణాలు ఏంటి అన్నవి కూడా ఆలోచించాల్సిన అంశాలు. అలా ఇంత ప్రొలాంగ్ అవుతే ఏమవుతుందంటే ప్రజలకు కూడా వ్యవస్థల మీద కాన్ఫిడెన్స్ పోతుంది. మీరు అన్నట్టు అనుమానం వస్తుంది. వీరికి ఒక రకమైన న్యాయము సర్వసాధారణ వ్యక్తికి అయితే ఇంకొక న్యాయం అన్న ఆ విధంగా రూల్ ఆఫ్ లా ఏదైతే బేసిక్ రూలో పోలీస్ వర్కింగ్ కానీ క్రిమినల్ జస్టిస్ వర్కింగ్ కానీ దాని మీద ఒక అనుమానం వస్తుంది. సో అటువంటి అనుమానాస్పద పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వ్యవస్థల మీద ఉంది. దీనికి కారణాలు ఏంటి అన్నవి కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పోతుందో ఏమవుతుందంటే అది అరాచకానికి దారి చేస్తుంది. అంటే చట్టాన్ని మన చేతుల్లోనే తీసుకుందామన్న భావనలు ప్రజల్లో కలుగుతాయి. ఇది ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. సో వీటన్నింటినీ కూడా ఆపగలగాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉందన్నది మనం చూసుకోవాలి. సరే, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. అది సాధ్యమేనా? సాధారణంగా ఏంటంటే గెలిచినప్పుడు ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తాయి అంటారు ప్రతి ఒక్కరు. ఓడిపోగానే వెంటనే ఈవీఎంలు సక్రమంగా పనిచేయట్లేదు అన్నది అంటే ఇది సర్వసాధారణం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు మాట్లాడారు దీని గురించి. కాబట్టి ఓటమికి కారణం ఈవీఎం మెషిన్స్ అన్నది. కాబట్టి మనం గెలిచామా ఓడామా అన్న దాని మీద ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఈవీఎం అన్నది ఒక స్టాండ్ అలోన్ మెషిన్. సపోజ్ మీ దగ్గర ఒక నోకియా 1000 రూపాయల ఫోన్ ఉందనుకోండి, దాంట్లో ఇంటర్నెట్ ఉండదు, దాన్ని హ్యాక్ చేయలేరు ఎవరు. అదే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, ఎందుకంటే దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది, ఆ ఇంటర్నెట్ ద్వారా నేను ప్రవేశించగలను మీ దీంట్లోకి. సో ఈవీఎం యాజ్ సచ్ మనం చూస్తే అదొక స్టాండ్ అలోన్ మెషిన్, దాంట్లో ఇంటర్నెట్ ఉండదు. మనం నొక్కుతాము, అక్కడికి వెళ్ళి ఓటు రిజిస్టర్ అవుతుంది ఒక క్యాలిక్యులేటర్ లాగా. సో ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంటంటే ఒక హై ఫ్రీక్వెన్సీతో, మిలిటరీ ఫ్రీక్వెన్సీతో దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని అంటున్నారు. సో దానికోసం వీవీప్యాట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ట్రయల్ అన్నది తీసుకొచ్చింది. ఆ రెండు కంపేర్ చేస్తారు. ఇప్పుడేం అడుగుతున్నారు, అన్ని వీవీప్యాట్లు మీరు కౌంట్ చేయండి అని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు అది ఒప్పుకోవాలా. ఇప్పుడు ఎలా అవుతుందంటే ప్రతి అసెంబ్లీ నుంచి 2 ఈవీఎం మెషిన్లు, 2 వీవీప్యాట్లు తెలిసి ఆ 2 కంపేర్ చేస్తారు. అవి కరెక్ట్గా ఉంటే చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే కౌంటింగ్ మొదలవ్వక ముందు ఇది చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంతా అయిన తర్వాత చేస్తున్నారు. ఆ లోపల అందరూ వెళ్ళిపోతున్నారు దీంట్లో పోలింగ్ దీంట్ నుంచి. కాబట్టి మొదట చేయాలి. చేసి ఏమాత్రం అనుమానం ఉన్నా తర్వాత ఏమంటున్నారంటే ఓటింగ్ రోజు ఉన్న ఓట్లకి కౌంటింగ్ వచ్చేసరికి ఓట్లకి డిఫరెన్స్ వస్తుందని. ఆ రోజు 800 ఓట్లు పడితే కౌంటింగ్ వచ్చేసరికి 900 ఓట్లు ఉంటున్నాయి. ఈ 100 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇంకొక డౌట్. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నదంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని పార్టీలకు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నవాడు వాళ్ళకి ఓట్లే పడలేదు అక్కడ. ఇదొక అబ్జెక్షన్. సో ఈ అన్ని అబ్జెక్షన్లకు ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇవ్వాలి. తర్వాత మీరు వాడుతున్న కోడ్ ఏంటో అది కూడా పబ్లిక్గా పెట్టాలి. నేను ఈవీఎంలో వాడుతున్న ప్రోగ్రామ్ కోడ్, దాన్ని ఓపెన్ చేయండి, ఎక్స్పర్ట్స్ దాన్ని పరిశీలించండి. ఎందుకంటే కొంతమంది అంటారు ఒక 50 ఓట్ల వరకు అదే పడుతుంది, 51 ఓటు నుంచి ప్రతి 2 ఓట్లకి ఆ పార్టీకి వెళ్తుంది అంటే అంటారు జనాలు. ఈవీఎంల మీద ఉన్న డౌట్లు నేను చెప్తున్నా. దానికి ప్రధానంగా సోర్స్ కోడ్ ఇంపార్టెంట్. ఈ సోర్స్ కోడ్ సీక్రెట్గా పెట్టకండి, ఓపెన్ చేయండి సోర్స్ కోడ్, ఎక్స్పర్ట్స్ చదవని. ఆ విధంగా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ విధంగా ఛాన్స్ ఉందా అని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఓడిపోయిన వాళ్ళు మాట్లాడే విషయాలు ఇవన్నీ. కానీ కొన్ని విషయాలు ఏవైతే బయటకు వస్తున్నాయో ఇవన్నీ కూడా కొంత అనుమానాలు క్రియేట్ చేసి, కాబట్టి ఈవీఎంల మీద అనుమానాలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. రండి, ఓపెన్గా ఇన్వైట్ చేయండి పొలిటికల్ పార్టీస్, రండి మేము ఈవీఎంలు ఇస్తాం మీకు, మీరు ఏం చేయాలో చేసుకోండి, ప్రూవ్ చేయండి. అందుకనే ఏమంటున్నారంటే చాలా చోట్ల మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వెళదామన్న డిమాండ్ కూడా ఉంది. సో ఈవీఎంలు ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ బ్యాలెట్ పేపర్కి అవకాశం ఉంది. అప్పుడు బ్యాలెట్ పేపర్ వల్ల బూత్ క్యాప్చరింగ్ జరుగుతుందని దానివల్ల మనం ఇది ఇచ్చాం. కాబట్టి మళ్ళీ వెనక్కి వెళదామన్నవి కొన్ని పార్టీలు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఏ మెషిన్ అయినా, ఎలక్ట్రానిక్ మెషిన్ ఏదైనా ఉన్నా కూడా దాని వర్కింగ్ని బట్టి అందరిలో సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ తయారు చేసిన కంపెనీది, ఆ సోర్స్ కోడ్, తర్వాత దాన్ని ఉపయోగిస్తున్న ఈ రాజకీయ పార్టీలు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈ డేటాను వెంటనే వాళ్ళు క్యాన్సిల్ చేశారంట, మొత్తం దాన్ని తీసేశారన్న. యాక్చువల్గా కొన్ని రోజులు ఉంచాలి, అది ఉంచకుండా వెంటనే దాన్ని ఆ సిస్టమ్ నుంచి తీసేశారంటే అక్కడ అది కూడా అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ అనుమానాలన్నిటినీ కూడా
నిరసన చేస్తూ వాటిలన్నిటికీ కూడా సొల్యూషన్స్, వాటిలన్నిటి డౌట్స్ క్లారిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సార్, ఇప్పుడు మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. మరి ఆయనకి జైల్లో అన్ని రాజభోగాలు ఇస్తారా సార్? అంటే ఏంటంటే జనాలకి లీగల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇలాంటి అభిప్రాయాలకు వస్తుంటారు. యాక్చువల్గా ఆయనకి ఇవన్నీ కల్పించండి అని చెప్పింది కోర్టే. ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన నేరస్తుడు కాదు. ఆయన మీద ఇంకా ఆరోపించబడిన విషయాలు ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కోర్టులో. ఒక ఎఫ్ఐఆర్లో ఆయన పేరుంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, దాన్ని అరెస్ట్ చేశారు ఆయన. అంటే ఈ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నిందితుడు, నేరస్తుడు కాదు. నిందితుడికి నేరస్తుడికి తేడా ఉంది. అంటే నిందలు మోపబడ్డాయి ఎఫ్ఐఆర్ ద్వారా, కానీ అతను 3 సార్లు ఎంపీ, ఆ తర్వాత సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆయన లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది. కేవలం ఒక ఎఫ్ఐఆర్లో పేరు ఉందని చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత దాని నుంచి నువ్వు దూరం ఎందుకు అవ్వాలి అంటాడు. కాబట్టి నాకు ఇవ్వాల్సింది. అందుకనే ఆయన అప్లికేషన్ వేసుకున్నాడు. కోర్టులో అది ఇవ్వమని చెప్పారు. ఇవన్నీ ఈ ప్రొవిజన్స్ ఉండాలని చెప్పారు. కాబట్టి వాటిని ఏంటంటే మళ్ళీ ఇవి రాజభోగాలు అని అంటాం. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆ వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ మీద ఆ వ్యక్తికి ఏ విధమైన ఇది ఇవ్వాలి. సపోజ్ ఆయన రేపు కన్విక్ట్ అయ్యి శిక్ష పడింది అనుకోండి. శిక్ష పడిన తర్వాత ఆయన నేరస్తుడు అవుతాడు. నేరస్తుడు అవుతే ఆ జైలు యూనిఫామ్ వేసుకోవాలి, పని చేయాలి, కూరగాయలు పండించడం, మన సినిమాల్లో చూపిస్తారు, రాళ్లు కొట్టడం, ఇలాంటివి చూపిస్తారు కదా మామూలుగా. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పని చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో చేపిస్తారు. సింపుల్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో ఆ విధంగా జైలు మాన్యువల్లో ఇవన్నీ ఉంటాయి, ఏమేం పనులు చేయించాలి. వాళ్ళు క్యాంటీన్లో పని చేస్తుంటారు, లేకుంటే అక్కడ కూరగాయల షాప్ పెట్టి ఆ షాప్లో వాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఈవెన్ యుఎస్ఏలో మేము వెళ్ళినప్పుడు కూడా చూసాం. పోలీస్ అకాడమీలో మెస్లో అంతా పనిచేసేవాళ్ళు ఈ కన్విక్టెడ్ పీపుల్. అక్కడికి వచ్చి మొత్తం వాళ్ళు పని చేయడం ఇవన్నీ చేశారు. వాళ్ళు సొసైటీలో ఇంతకుముందు వేరుగా ఉండేవాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చి పని చేయాలి బికాజ్ ఆఫ్ ది కోర్ట్ ఆ విధమైన సెంటెన్సింగ్ వల్ల. కాబట్టి నిందితులు నేరస్తులకు మధ్య తెలియాలి. జైలు అథారిటీలు వీళ్ళకిచ్చే అధికారం లేదు. జైలు అథారిటీలకు ఒక వ్యక్తికి ఏమి ఇవ్వాలన్నది కోర్టు నిర్ణయిస్తుంది. జైలు అథారిటీస్కి జనరల్గా బ్యారెక్స్ ఇవ్వాలి, వాళ్ళకు భోజనం ఇవ్వాలి, తర్వాత వాళ్ళ ఇంటి నుంచి వచ్చే దుస్తులు ఏవైతే ఉంటాయో అవి. వీళ్ళందరినీ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటారు. ఆయన ఇప్పుడు అండర్ ట్రయల్ ప్రిజనర్, ఈజ్ నాట్ ఎ కన్విక్ట్. కాబట్టి ఇది కోర్టే ఇచ్చింది ఆర్డర్, జైలర్ ఇవ్వాల. ఈరోజు మళ్ళీ దాని గురించి ఏదో రివిజన్కి వెళ్ళారని విన్నాను, కానీ అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సరే, ఇప్పుడు భారతదేశ జీడిపిని ఎలా పెంచాలి? జీడిపి, జిఎస్డిపి అన్నవి 2 విషయాలు. అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మన రాష్ట్రంలో మొత్తం అన్ని వనరులు కలిపి ఎంత ఉత్పత్తి అవుతుంది. అదే దేశంలో చూస్తే ఒక విషయం. ఇప్పుడు జీడిపి ప్రకారంగా తీసుకుంటే ఇప్పుడు భారతదేశం 4వ స్థానంలోకి వెళ్ళింది. మనం 4వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు ముందు అమెరికా, తర్వాత చైనా, తర్వాత ఐ థింక్ జపాన్, ఆ తర్వాత భారతదేశం. ఇంగ్లాండ్ను కూడా దాటిపోయాం మనం. ఐ థింక్ జర్మనీ అనుకుంటాను మనం ముందు. సో ఆ విధంగా 3 దేశాలు ఉన్నాయి, 4వ స్థానంలో మనం. జీడిపి అంటే మొత్తం దేశంలో వ్యవసాయ పరంగా ఎంత ఆదాయం వస్తుంది మీకు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి సర్వీసెస్, ఈ 3 సెక్టర్ను కలిపి అంటాం అనమాట. కానీ జీడిపి ఒక్కటి పెరిగితే దేశం అభివృద్ధి చెందినట్ట అన్నది కూడా మనం ఆలోచించాలి. అంటే జీడిపి పెరగాలంటే వ్యవసాయంలో మ్యాక్సిమం తీసుకురావాలి, ఇండస్ట్రియల్ అవుట్పుట్ రావాలి, సర్వీస్ సెక్టర్ నుంచి కూడా ఆదాయం ఎంత తీసుకొస్తున్నాం అన్న దాని మీద ఆధారం. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఏంటంటే ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ సంఖ్యను తగ్గించి వాళ్లను పారిశ్రామికీకరణలో కనుక మనం తీసుకురాగలిగితే, చిన్న చిన్న ఫ్యాక్టరీలను పెట్టి, అప్పుడు ఏముందంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రొడక్టివిటీ బై నెంబర్ ఆఫ్ పీపుల్ వేసుకుంటే వ్యవసాయంలో మనది చాలా తక్కువ, 17-18% మన జీడిపిలో వ్యవసాయం. కానీ సుమారుగా 50 నుంచి 55% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి దీన్ని తగ్గించాలంటే ఇండస్ట్రీకి ఎక్కువ తీసుకురావాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగలగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ మనకు ఎందుకు పెరగట్లేదంటే మనం చూసుకుంటే అన్ని చైనా మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ప్రతిదీ ఏది కావాలంటే చైనా. మీ కెమెరాలు ఇవి ఏంటో నాకు తెలియదు, కానీ ప్రతిదీ మనం అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన దేశంలో ఈ పారిశ్రామికీకరణ పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, అప్పుడు మళ్ళీ జీడిపి పెరుగుతుంది. తర్వాత సర్వీసెస్ సెక్టర్ అంటే మన ఈ రకరకాల సేవలు, రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, విమానాలు కావచ్చు, కంప్యూటర్ సేవలు కావచ్చు, రైల్వే సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని 3 కలిపితే ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా మనం ముందుకెడుతున్నాం. ఐ థింక్ అమెరికా 27 or 28 or 30 బిలియన్ ట్రిలియన్ ఉన్నది. చైనా అబౌట్ 19 to 20 ఉంది. మనం 5 కోసం మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఆ విధంగా పెరుగుతుంది. కానీ ధనికులకు పేదలకు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా పెరుగుతుంది అన్నది ఒక రిపోర్ట్. అంటే జీడిపి అన్నది అన్ని మొత్తం దేశానికి ఉన్న మొత్తం, కానీ
ధనికులకు పేదకులకు మధ్య వ్యత్యాసం పెరిగిపోయి ఇంకా 80 కోట్ల మందికి మనం ఇంకా రేషన్ ఇస్తున్నాము అంటే వీటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. పేదరికం పెరుగుతుంది కానీ పేదరికం తగ్గట్లేదు. పెరుగుతోంది కానీ దేశం ధనవంత దేశంగా మారుతోంది. మారుతుంది. కాబట్టి వీటిలను మార్చగలగాలి. కాబట్టి ఆర్థిక అసమానతలు అన్నది తొలగించాలి. ముఖ్యంగా ఆర్థిక అసమానతలకు ప్రధానమైన కారణం ఏంటంటే విద్యా వైద్యం మీద చాలా ఖర్చు పెడుతున్నాం మనం. ఉమ్, అంటే ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి, ప్రజలు కూడా ఖర్చు పెడుతున్నారు. అవును. కాబట్టి ఎప్పుడైతే విద్యా వైద్యం అన్నది ఉచితం అవుతుందో అప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి పావర్టీ నుంచి బయటికి రాగలడు. ఉమ్, ఇవి ప్రభుత్వాలు చేయాల్సింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కోరుకుంటున్నది ఏంటి? ఫ్రీ బిల్, ఉచితాలు ఇచ్చేద్దాం వీళ్ళు బాగుంటారని. కానీ అది వర్కౌట్ అవ్వదు ఎప్పుడు కూడా. కాబట్టి చైనా సామెత ఒకటి ఉంది, మీరు చేపలు ఇవ్వకండి చేపలు పట్టడం నేర్పించండి అంటారు. కాబట్టి ఆ విధమైన సూత్రాలను తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉపాధి దిశగా వెళ్ళగలిగితే మనం ఇతర దేశాల్లాగా ఇంకా ముందుకు వెళుతూ ఈ ధనికులు పేదల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా తగ్గించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే కేవలం జీడిపి షుడ్ నాట్ బి ఎ పారామీటర్. ఇంకా చాలా ఇండిసీస్ ఉంటాయి, ఇవి అవన్నీ కూడా వర్క్ అవ్వాలి. సో అవన్నీ వర్క్ అవుతూ ఒక మంచి దేశంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నది. జీడిపి అన్నది ఒక ఫ్యాక్టర్, ఉమ్, మిగతావి కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా భారతదేశం ముందుకు వెళ్ళాలని మనం అందరం కూడా కోరుకోవాలి. దానికి పొలిటికల్ వ్యవస్థ అన్నది చాలా ప్రధానమైనది. కాబట్టి ప్రక్షాళన అన్నది అక్కడ చేయగలిగితే అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా మనం దేశం ముందుకు వెళుతుంది అన్నది. అది చేయాల్సిన బాధ్యత ఓటర్ల చేతిలో ఉన్న ఓటు మీద ఉంది అన్నది మనం గమనించుకోగలగాలి. చాలా అద్భుతం సార్. నాకైతే ఒక లైబ్రరీలో కూర్చొని ఒక 100 బుక్స్ చదివినంత జ్ఞానాన్ని మీరు అలా పంచుతూ ఉంటే అమ్మా. ఒక ప్రవాహం లాగా అలా వెళ్ళిపోతుంది. చాలా చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. ఒక అక్షయ పాత్ర సార్ మీరు. అక్షయ పాత్రలో ఎంత తవ్వినా వస్తూ ఉంటుంది అనడానికి జేడి లక్ష్మీనారాయణ గారు నిదర్శనం. ఇవన్నీ కూడా ప్రజలు చక్కగా పాటించినట్లయితే మీ ఆశయాలకు అనుగుణంగా యువత తోడయి రాను రాను ఇన్ ఫ్యూచర్లో మీరు అనుకునే కళ నెరవేరాలి, యావత్ భారతదేశం అనేది చాలా అభివృద్ధి చెందాలి అని మీ ఆశయాలకు మేము కూడా తోడవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ విలువైన సమయాన్ని మాతో ఇచ్చి ఇంత సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు మాధవి గారు. మీ Thank you, sir. ఛానల్ కూడా బాగా మంచి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, సార్ ప్రజల చైతన్యంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తప్పకుండా సార్, మీలాంటి వారికి మా ఉడతా భక్తి సహాయం ఏదైనా మేము చేయగలిగితే ఖచ్చితంగా మేము ముందుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీ వేణుగోపాల్ గారి మార్గదర్శనంలో ప్రజలకు మంచి సమాచారం, ప్రజలలో ఒక చైతన్యాన్ని నింపాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన వీటీవీ నెట్వర్క్కి అభినందనలు. మీరు ఇదే విధంగా ప్రజలకు ఉపయోగపడే అంశాలు, ప్రజలకు వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా మీ యొక్క సలహాలు సూచనలు, ప్రజా సమస్యలను ప్రభుత్వం వరకు తీసుకువెళ్ళే ఒక సాధనంగా వీటీవీ నెట్వర్క్ మారాలని అన్ని వర్గాలు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, ముఖ్యంగా మహిళలు, తర్వాత విద్యార్థులు, యువతరం, వీరందరికీ కూడా ఉపయోగపడే విధంగా మీ ఛానల్లో కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇవి ఇలాగే కొనసాగుతూ మీరు కూడా దేశం మరియు రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ముఖ్యమైన భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీటీవీ నెట్వర్క్లో పనిచేస్తున్న అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని నిజం తెలియాలంటే వీటీవీ చూడాలి అన్న ఒక భావన మీరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం.